మంచిది. పరిశుద్ధ గ్రంథం తెరుద్దాం. సువార్త పుస్తకాల్లో యోహాను సువార్త 3వ అధ్యాయము 26, 27 వచనాలు చదువుదాం. యోహాను సువార్త 3వ అధ్యాయము 26, 27 వచనాలు చదువుదాం. గనుక వారు యోహాను నొద్దకు వచ్చి, బోధకుడా, ఎవడు యోర్దానుకు అవతల నీతో కూడా ఉండెనో, నీ ఎవరిని గూర్చి సాక్ష్యం ఇచ్చితివో, ఇదిగో ఆయన బాప్తిస్మిచ్చుచున్నాడు, అందరూ ఆయన యొద్దకు వచ్చుచున్నారని అతనితో చెప్పిరి. అందుకు యోహాను ఇట్లనెను, తనకు పరలోకము నుండి అనుగ్రహింపబడితేనే గాని ఎవడును ఏమియో పొందనేరడు. ఆమేన్. హల్లెలూయా. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా కన్న తండ్రి యేసయ్యా, నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. మా ప్రభువా, మీరిచ్చిన లేఖన భాగాన్ని బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు. ఈ వాక్యాన్ని విరవండి. వాక్యము దేవా విరిచి నీ మనసులో ఉద్దేశించుకున్న సంగతులు ఏమైతే ఉన్నాయో అవన్నీ నాతో మాతో అందరితో నీవే సూటిగా తేటగా స్పష్టంగా మీరు మాట్లాడు. మా అందరికీ వినగలిగిన చెవును, గ్రహించగల మనస్సును, లోబడి హృదయాన్ని, వాక్యానుగుణంగా జీవించే కృపను, సంపూర్ణ సిద్ధి పొందటానికి కావలసిన కృప యోగ్యతను దేవ మాకు అనుగ్రహించమని, నీవే మాట్లాడమని బతిమలాడుచున్నావు. నీ ఉపదేశాన్ని అడ్డగించాలని ప్రయత్నం చేస్తున్నా, అది దుష్టుడు, వాడి దోతలు, చీకటి అంధకార శక్తులు, అవి ఏమైనా సరే, అవి ఎంత ప్రమాదకరమైనా సరే, ఈ ప్రార్థనలో ఏకీభిస్తున్న వారు కానీ ఇక ముందు ఏకీభించబోతున్న వారు, అయ్యా ఇళ్ల చుట్టూరు, మా చుట్టూరు, ఈ గృహం, కాలనీ, గ్రామం, పట్టణం సమస్తం చుట్టూరు సిలువ రక్తపు కంచెన, రక్షణ కంచెన, అగ్ని కంచెన వేసి మహిమేగాని జ్ఞాపకం చెవుడు సమస్తంపై ఆవరింపచేసి యెషయా 57:16 ప్రకారం నీ చేతిలో దాచిపెట్టి, జకర్యా గ్రంథం 2:5 ప్రకారం నీవే అగ్ని కంచెవై నిలిచి, నీ దేవదూతలు అగ్ని వంటి రథముల సైన్య సమూహం చుట్టూ కావలి గుంచి సిలువ రక్తపు కంచె, రక్షణ కంచె, అగ్ని కంచెనవే మాతో మీరు ఉన్నాడు. ఉపదేశాన్ని అడ్డగించాలని చూస్తున్నవి ఏవైనా సరే యేసునామమున మహాపునరుద్ధాన శక్తి ద్వారా నీవు నాకిచ్చిన అధికారం చొప్పున మేమంతా కలిసి బంధిస్తున్నాం. ఇప్పుడే నిత్య నరకానికి వాటిని అప్పజవుతున్నాం. అక్కడే ఇప్పుడే అవి వాటి ప్రభావం యేసునామం లయమైపోవునుగా. స్తుతి సింహాసనాసనుడు మీరు మార్చవండి. మేమున్న ఈ ప్రాంతాన్ని మొదటిగా సీనాయి పర్వతంగా మార్చి, నీలో నుంచి ప్రభావం నలుదిక్కులు ప్రబలిల్లేలాగా చేసి, ఆ ప్రభావం, ఆ సన్నిధి మేమంతా అనుభవించేలాగా కృపనిచ్చి, వాక్య ఉపదేశం ద్వారా నాతో మాతో అందరితో మీరు మాట్లాడు. ఈ పక్షం వహించిన నేను బలహీనుడు ప్రభు, ఎంత బలహీనుడు నీకు బాగా తెలుసు. నా సమస్త అవిధేయతలు, అతిక్రమ దోషాలు, పాప దోషాలు, ఆజ్ఞాతిక్రమాలు అన్నీ ఒప్పుకుంటున్నాను, క్షమించండి. నీ కృప మీద ఆధారపడ్డా, నీ మీద అనుకున్నాను. నాలో నువ్వు కోరుకున్న పరిశుద్ధత నాకు దయచేయమని బతిమలాడుతూ, సిలువ రక్తంతో నన్ను కడిగి పవిత్రపరచు, శుద్ధ జలంతో కడిగి పవిత్రపరచు. ఆనంద తైలాభిషేకం నా నెత్తిమింకును గొప్పగా ఉంచు. పరిశుద్ధాత్మ అగ్నిలో నన్ను పుటమే శుద్ధ సువర్ణంగా మార్చు. నీ పరలోక శుద్ధ సువర్ణ తైలం నా నెత్తిమింకును గొప్పగా ఉంచి, దేవా నన్ను నీ సిలువ చాటు మరుగుపరిచి, నా నీ నోటి బోరగా మార్చి, నీ బలమైన వాక్శక్తినిచ్చి, నువ్వు చెప్పనుద్దేశించిన సంగతులు నా నోట ఉంచి, నా ముఖాంతరంలోంచి నీవే నీ ప్రజలతో, నాతో మాతో అందరికీ కనబడుతూ మాట్లాడము. నీ ఆత్మకార్యములు జరిగించి నీ చిత్తం నెరవేర్చమని బతిమలాడుతూ, నన్ను మమ్మల్ని నీ కృపా హస్తాలకు అప్పచెప్పుకుంటూ, నీవిచ్చిన లేఖన భాగాన్ని బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, యేసయ్య ఉన్నతనంత శక్తిగల నామమును అడిగి వేడుకొని ప్రార్థించి సమస్తం పొందుకొని, నన్ను మమ్మల్ని అందరినీ కృపా హస్తాలకు అప్పచెప్పి నిన్ను గొప్ప చేసుకుంటున్నాం మా తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రభునందు సమ్ముకూడిన నా ఈ మాటలు వింటున్న
ఈ వీడియో ద్వారా వింటున్నా, ఇక ముందు వినబోతున్నా ప్రతి ఒక్కరికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరట నా హృదయపూర్వకమైన వందనాలు. అందరికీ వందనాలు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి. చదువుకున్న లేఖన భాగంలో బాప్తిస్మిచ్చి యోహాను బాప్తిస్మిచ్చి యోహాను గారు కనపడుతూ ఉన్నారు. ఆ బాప్తిస్మిచ్చి యోహాను గారి గురించి మనకు తెలిసిందే. లేఖన అవగాహన ఉన్న వాళ్ళకి పూర్తిగా అర్థమవుతుంది. అరణ్యమందు వేయబడి ఒక కేక, ఒక శబ్దము, ప్రభు కొరకు మార్గమును సరళపరచుడు అని చెప్పని ఒక కేక అన్నమాట. అంటే బాప్తిస్మిచ్చి యోహాను యొక్క పరిచర్య ఏంటంటే, యేసు ప్రభు వారు ఈ భూమి మీదకి వచ్చే సమయానికి, అంటే బాప్తిస్మిచ్చి యోహాను గారికి యేసు ప్రభు వారికి వయసు వ్యత్యాసం ఎంతంటే 6 నెలలు తేడా, అంతే. 6 నెలలు ముందుగా బాప్తిస్మిచ్చి యోహాను గారు జకరియా ఎలిజబెత్ల యొక్క కలయిక వల్ల దేవుని కృపను బట్టి ఎలిజబెత్ అమ్మ గర్భం దాల్చింది. 6 నెలలు కాల వ్యవధి. 6 నెలల తర్వాత కన్యకైన మరియమ్మ గారు పరిశుద్ధాత్మ సహాయం వల్ల దేవుడే ప్రత్యేకంగా ఆమెను ఎంచుకొని ఆ గర్భవాసాన్ని ఈ భూమి మీదకు పరిచయం కావాలని కోరుకున్నాడు. కాబట్టి 6 నెలలు కాల వ్యవధిని ఉంచాడు. ఎందుకు ఈ 6 నెలలు పరిచర్య బాప్తిస్మిచ్చి యోహాను గారు చేయడానికి? ప్రభు ముందుగానే 6 నెలలు కాల వ్యవధి. యేసు ప్రభు వారు యోర్దాను నది దగ్గరకు వచ్చి బాప్తిస్మిచ్చి యోహాను చేతుల మీదుగా నీట ముంచు బాప్తిస్ అనుభవంలోకి వచ్చాడు. ఈరోజు చాలామంది సంఘాల్లో, కొన్ని డినామినేషన్ సంఘాల్లో కూడా చిలకరింపు బాప్తిసం ఇస్తారు. పసితనంలో ఉండగానే యేసు ప్రభు వారిని కనుక యెరూషలేము పట్టణంలో తీసుకువెళ్ళి ఆయనకి 8వ రోజునే సున్నతి చేస్తారు. పాప పరిహారార్థ బలిగా 2 గోవులను ఆడ అర్పించినట్టుగా కనపడుతుంది లోకాసు వార్తలో. అట్ట పసితనంలోనే 8 రోజులు లేదా 8 నెలల పసివాళ్ళుగా ఉన్నప్పుడే మందిరానికి తీసుకువెళ్ళి బాప్తిసం ఇప్పిస్తున్నటువంటి సందర్భాలు ఇవాళ సంఘాల్లో చాలా చోట ఉన్నాయి. మరి కొన్ని సంఘాల్లో అయితే ఏకంగా యేసు నామంలోనే బాప్తిసం అనేవి ఉన్నాయి. అసలు యేసు ప్రభువారే మత్తయి సువార్త 28వ చివరి అధ్యాయంలో చెప్పాడు, చివరి వచనాల్లో, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామంలో బాప్తిస్మాలు ఇవ్వండి అని, అందరినీ నా పేరట శిష్యులుగా చేయండి అన్నాడు. ఫాలోవర్స్గా చేయాల. సేవకురాలను వెంబడించి అమ్మగారి ద్వారా నేను పరలోకం పోతాను, అయ్యగారి ద్వారా పరలోకం పోతాను అని చెప్పని నీ వెనకాల గొర్రెల్లాగా తిప్పుకోమాకండ్రా, నాకు శిష్యులుగా వాళ్ళని చేయండి అన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇవాళ చాలా చోట్ల క్రైస్తవ ప్రపంచం అంతా ఎలా ఉందంటే, ఈ కాపరిని కొన్ని విషయాల్లో మాదిరిగా వెంబడించమంటే ఏకంగా గొర్రె గనక కాపరి వెనకాల మొండిగా వెళ్ళిపోయినట్టుగా వెళ్ళిపోతూ ఉన్నారు ఈరోజు. అతను ఎలా ఉన్నాడు, ఆమె ఎలా ఉంది, లేఖన కాంతిలో కరెక్ట్గానే ఉన్నారా లేదా, సరైన పద్ధతిలో బోధ కొనసాగుతుందా లేదా, లేఖనంలో చూస్తే ఈ పద్ధతి కరెక్ట్ కాదు, ఈ లేఖనానికి కట్టుబడి ఈ దైవజనురాలు లేదా దైవజనుడు ఉన్నాడా లేదని కూడా గమనించాలి. బెరాయ గ్రామస్తులుగా నువ్వు మారాలి. అపోస్తుల కార్యంలో ఉంటుంది అన్నమాట. బెరాయ గ్రామస్తులు పౌలు శీలలు చెబుతున్న సంగతులు అలాగ ఉన్నాయా లేవని ప్రతిరోజు వాళ్ళు చెబుతున్న మాటల దగ్గర ఆ వింటానికి అక్కడికి వచ్చి పరిశుద్ధ గ్రంథాన్ని తెరచి పౌలు శీలలు చెబుతున్న సంగతులు అలాగ ఉన్నాయా లేవని చెప్పి చూసుకొని వాళ్ళు చెబుతున్న మాటలను బట్టి సంతోషిస్తూ ఆ మాటలను లేఖన కాంతిలో రుడిపరుచుకున్నారు. అలాగనే పౌలు శీలలో అక్కడున్నంత కాలం వెంబడించారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దైవజనుడు ఏ కోణంలో నడుస్తున్నాడు అన్నది కూడా గమనించాల. లేఖన కాంతికి సరిపోల్చబడుతుందా లేదా, లేఖన కాంతికి సరిపోల్చబడుతుందా లేదా,
సరిపోల్చబడకపోతే అయ్యా ఇది ఇక్కడ తేడాగా చెబుతున్నారు అడగవచ్చు, సమాధానం ఇవ్వకపోతే వదిలేయచ్చు. నిర్దాక్షిణ్యంగా చెబుతున్నా. నీకు వచ్చిన డౌటు లేఖన కాంచెలో నువ్వు చేస్తున్న పద్ధతి ఇది కరెక్ట్ కాదు అని చెప్పి నువ్వు చూపిస్తే, అపోస్తుల యొక్క బోధకు అనుగుణంగా నువ్వు ఖండిస్తున్నట్లయితే దానికి ప్రత్యుత్తరంగా దైవజనుడు కానీ దైవజనురాలు కానీ నీకు సమాధానం ఇవ్వకపోతే నిర్దాక్షిణ్యంగా ఆ సంఘాన్ని, ఆ సేవకుడిని వదిలేయచ్చు. కారణం ఒకటే, క్రీస్తు న్యాయపీఠ మీద నిన్ను అడిగితే దేవుడు అయ్యా లేఖన కాంతిలో అపోస్తులు బోధించినటువంటి ప్రారంభ అపోస్తులు బోధించినటువంటి ఆ పద్ధతుల్లో ఇతగాడి బోధ సరిగా లేదు, ఈమె బోధ సరిగా లేదు, ఇతని పద్ధతులు సరిగా లేవు, ఇతగాడి బోధ సరిగా లేదు, ఇతని బోధ సరిగా లేదని చెప్పని ఖరాఖండిగా తేల్చేసి కఠినంగా కట్ చేసేయచ్చు. నేను విన్న సంగతులు కొన్ని ఉన్నాయి. ఆదివారం కాదు, జనవరి 1వ తారీఖు రాగానే ఒక ఆయన ప్రభు శరీరం రొట్టె విరిచి ప్రభు బలు ఇచ్చారని చెప్పని నేను విన్నాను. దైవ చిత్తానికి పూర్తిగా వ్యతిరేకం అది. ఆదివారము ఆరాధనకి ప్రభు బలు ఇస్తే బాగు. అదేమంటే ఎందుకయ్యా ఇలా ఇస్తున్నామంటే, ఈరోజు ప్రభు బలు తీసుకుంటే సంవత్సరం మొత్తం ఇక ఆదివారాలు మిస్ కాకుండా ప్రతి నెల ఇచ్చే ప్రభు బల్ల మిస్ కాకుండా మీరు తీసుకుంటారని చెప్పిండంట ఆ దైవజనులు. నేను చాలా బాధపడ్డాను. ఇంత మూఢత్వంగా, ఇంత అవివేకంగా దేవుని సంఘాన్ని, దేవుని సంఘంలో చేర్చబడుతున్న సంఘ బిడ్డలను చెడగొడుతున్నారు, పాడు చేస్తున్నారు. క్రీస్తేసే మూలరాయి ఉండగా అపోస్తులు ప్రవక్తలు స్థిరపరిచిన పునాది మీద వాళ్ళని నిలబెడతలేదు. వీళ్ళే పునాది లేదు, వీళ్ళకు పునాది లేదు, వాళ్ళని నిలబెడతలేదు. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 1-2 వచనాలు చెప్పబడినటువంటి 6 రకాల సిద్ధాంతాలు అక్కడ కనపడే 6 రకాల బోధ. అసలు 7వది ఏదంటే యేసు క్రీస్తు శిలువ శ్రమలు పునరుద్ధానం అనేది 7వది. ఈ 7 సబ్జెక్టులు ఖచ్చితంగా ప్రతి సంఘంలో ఉన్న విశ్వాసికి అందాలి. అవి చెప్పలేకపోతే వాళ్ళ అవివేకం, లేదంటే దేవుని ఎదుట కనిపెట్టక ఆ ప్రత్యక్షత పొందక వాళ్ళ గుంపులో గొర్రెలాలు ఇక రుబ్బురోల్లో పడ్డ గ్రైండర్లో పడ్డ మినపప్పు ఎగేసినట్టుగా ఇక అదే చెబుతారు, అదే 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 అని చెప్పని ఇక అదే అంత అయిపోద్ది. బాగా గుర్తుపెట్టుకోండి, చాలా జాగ్రత్త. సంఘం అంటే తమాషా కాదు, సేవ అంటే అంత తమాషా కాదు, మామూలు కూడా అన్నమాట. అందుకే పత్రికల్లో ఒక మాట ఉంది, బోధకులమైన మనకు 2 రకాల తీర్పులు ఉన్నాయి, జాగ్రత్త సుమి అన్నాడు. అది గ్రహింపులో కలిగి దేవుని సేవ చేయాలి. నా ప్రభు కృపను బట్టి క్రీస్తు న్యాయపీఠాన్ని నా కళ్ళ ముందు పెట్టుకొని ప్రభు కృపలో సేవ ముందుకు సాగుతూ ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ గమనించండి, చెప్పబడుతున్న బోధ ఎలాంటిది అన్నది గమనించాలి. బాప్తిస్మిచ్చు యోహాను గారు 6 నెలలు ముందుగా వచ్చాడు. 6 నెలలు ముందుగా వచ్చిన ఆయన యేసు ప్రభు వారు సేవా పరిచయ ప్రారంభం సేవ చేయడానికి ఏవైతే అడ్డులు ఉన్నాయో అవన్నీ సరళం చేయడానికి, ఏవేవైతే ఆయన చేయబోతున్నాడు ముంగుర్చులుగా బాప్తిస్మిచ్చు యోహాను గారి ద్వారా కొన్ని సంగతులు ప్రభు అయిన దేవుడు, అంటే మన తండ్రి అయిన దేవుడు, త్రియేక దేవుడైన ఎవరు సమీపించరాని తేజస్సులో ఉన్నటువంటి తండ్రి అయిన దేవుడు బాప్తిస్మిచ్చు యోహాను గారిని ఉపయోగపెట్టుకొని కొన్ని ముంగుర్చులుగా చూపించాడు. అడ్డుబండలు ఏమన్నా ఉంటేనే వాటిని తొలగించాడు. తొలగించిన తర్వాత యేసు ప్రభు వారు యోర్దాను నది దగ్గరకు వచ్చాడు. తన నిర్ణయ కాలం వచ్చింది. వచ్చి బాప్తీస అనుభవం, ఆయనే నీట ముంచు బాప్తీస అనుభవం పొందించే నువ్వెందుకు పొందో? కొంతమంది దైవజనులకు బాప్తీసం ఇవ్వమంటే భయం. వేరొక దైవజనులు పిలిపించి వాళ్ళ చేత బాప్తీస్మాలు ఇప్పిస్తారు. మరి నువ్వు దేనికి సంఘ కాపరిగా ఉంది? ఇప్పుడు ఈ వ్యక్తులంతా అటు డైవర్ట్ అవుతారు, వాళ్ళ మీద మనసు నిలుపుతారు, వారి బోధన వింటూ ఉంటారు. వాళ్ళకి అటువైపు నడుచుకుంటూ వెళ్ళిపోతారు. చివరికి సంఘ సభ్యులు గారు నీతో ఉంటారు కానీ, నీ సంఘంలో ఉంటారు కానీ
వాళ్ళు కనీసం నీకు విలువ ఇయ్యలేరు. అసలు ఈమెకు లేదంటే ఇతనికే తెలియదండి పలానా దైవజనుడు కాబట్టి గొప్పగా అన్ని సంగతులు తెలుసని మనసంతా వెళ్ళిపోయి వాళ్ళ మీద అనుకుంటావు. నువ్వేమో తెలియక ఒక దైవజనుడు గౌరవించి ఆయన ద్వారా కొన్ని సంగతులు చెప్పించి ఏంది సంఘం అంతటిని క్షేమాభివృద్ధిలోకి, ఆత్మల సంపాదనలోకి, అభివృద్ధిలోకి తెచ్చుకోవచ్చు, నేను చెప్పిన మాట ప్రకారం వాళ్ళని నడిపించుకోవచ్చు అనుకుంటావు. అదే పెద్ద బౌన్సర్ లాంటి దెబ్బ తగులుద్ది అనమాట. ఇక కోలుకోలేని దెబ్బ అనమాట. సేవకుడిగా సంఘ కాపరిగా నువ్వు ఉన్నప్పుడు నీవే బాప్తిస్మాల అనుభవంలోకి తీసుకొచ్చుకోవాలి నీ బిడ్డలను. ఎవరినో పొరుగురు పొల్లైనా తీసుకొస్తావు, ఎల్లైనా తీసుకొస్తావు, ఎవరో ఉంటారు వాళ్ళని తెచ్చుకుంటావు, బాగుంది. అది బారుకు నడిస్తే ఇతనికి సేవ అనే అభిషేకం లేదు, ఇతను బాప్తిస్మాలు ఇవ్వడని మొద్దు కూర్చోబడి ఇంకొక దైవజనుడి దగ్గర పోయి బాప్తిస్ అనుభవంలోకి వచ్చి, అయ్యా మేము పలానా చోట దైవజనుడి దగ్గరకు పోయి ఇలానే చేతులు కట్టుకొని పలానా దైవజనుడి దగ్గర పోయి పలానా మీటింగ్స్ పోయి పలానా గుడారాల పండుగలకు పోయి పలానా తండ్రి సన్నిధుల మందిరాలకు మీటింగ్స్ పోయి లేదంటే పలానా దైవజనుడి మీటింగ్స్ కాడకు పోయి వాళ్ళు బాప్తిస్మాలు ఇచ్చంటే నాకు ఆ రక్షణ నిశ్చేత వచ్చింది, దేవుడు నాతో మాట్లాడాడు కాబట్టి ఆడే బాప్తిసం పొంది వచ్చాను అనగానే తెల్ల మొహం వేసుకొని వాళ్ళకి వెళ్ళి చూడాల్సి అవుతుంది. ఆ పనేది నువ్వు ముందు చేసావు అనుకో, నీకు గౌరవం తక్కువద్ది, దేవుని నామం మహింపరచబడుతుంది. సంఘంలో వాళ్ళకు కూడా కొన్ని సంగతులు తెలియటన్నా దాన్ని బట్టి అనేక ఆత్మలు సంఘంలోకి నూతనంగా చేర్చబడతారు. ఇవన్నీ వదిలేసి వాళ్ళని అలాగనే కాలక్షేపంగా ఆపి ఎవరో నీకు నచ్చిన ఆయన తెచ్చేదాకా వీళ్ళు ఉండరు. ఈ లోపల వాళ్ళు రాలిపోతే ఉత్తరవాదులు ఎవరు? రక్షణ పొందకుండా ప్రభు పిలిచాడు అనుకో చనిపోయారు. రాలిపోతే ఎవడు దిక్కు? నిత్య నరకం నుంచి నువ్వు తప్పించగలవా? తీర్పులో వాళ్ళ పక్షంగా నువ్వు నిలబడి ఆ శిక్ష నువ్వు అనుభవించగలవా? లేదే. పత్రిక దేవుని లేఖనం సాక్ష్యం ఇస్తుంది, ఎవడి లెక్క వాడు లెక్క దేవుని ఎదుట ఒప్ప చెప్పవలసిన గ్రహింపు కలిగి మన సొంత రక్షణను జాగ్రత్తగా కాపాడుకుందామని హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం సాక్ష్యం ఇస్తోంది. ఎవడి లెక్క వాడు అప్పచెప్పుకోవాలి. మరి ఎవరి లెక్క వాళ్ళు అప్పచెప్పుకోవాలంటే నువ్వు రక్షణ లేకుండా ఒకవేళ ఈ వ్యక్తి చనిపోతే, ఆడపిల్ల కానీ మగ పిల్లగాడు కానీ ఆడవ కూతురు కానీ మగవాడు కానీ చనిపోతే ఎవడు? నువ్వు ఆయన ఉత్తరవాది అవుతావు. అసలు నువ్వు ఎందుకో బాప్తిస్మం ఇవ్వలేదురని అక్కడ నువ్వు గద్దింపు ఎదుర్కొంటావు తప్ప, నేను చెప్పినప్పుడు నువ్వెందుకు బాప్తిస్మం పొందలేదమ్మా, నువ్వెందుకు పొందలేదబ్బా అని చెప్పు, నువ్వు కూడా గద్దింపు ఎదుర్కొంటావు. అంటే మా పాస్టర్ గారు అంటే వాడు తప్పిస్తాడా? ఎట్నే మాట్లాడతాడు దేవుడు. ఆ అమ్మాయిని తప్పిద్దా, వాడేమని తప్పిస్తాడా? ఎవడు తప్పిస్తాడు మిమ్మల్ని? నేడే రక్షణ దినం, ఇదే అనుకూల సమయం. రక్షణ నిశ్చేత వచ్చింది, నేను పాపినని గ్రహింపు వచ్చింది, వెంటనే పోయి బాప్తీసం అనుభవంలోకి రా. మా సేవకుడు పలానా చోట బాప్తీసాలు పొందితే ఒప్పుకోడంటే అసలు వదిలేసే ఆ సంఘాన్ని. వాడు అసలు సేవకుడే కాదు, నేను డైరెక్ట్గానే మాట్లాడుతున్నా. వాడు అసలు సేవకుడే కాదు, అసలు వాడు పనికిరాడు, పనికి కూడా. దేవుడు మచ్చడంగా పీకి పక్కనే వేస్తాడు. సత్యంలో నేను వేసపోయి ప్రతిష్ఠించి సర్వసంపూర్ణ సత్యం అందించేటువంటి ఉపదేశ క్రమంలోకి ఆ సంఘంలోకి నేను తీసుకెళ్తాడు. సంపూర్ణ స్థితి పొందడానికి మార్గం చూపిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గమనించండి, ఇక్కడ బాప్తిస్మిచ్చి యోహాను ప్రభు బాప్తిస్మిచ్చి యోహాను చేతుల మీదుగా యేసయ్య బాప్తిస్ అనుభవంలోకి వచ్చాడు. దేవుని సేవ చేయడం మొదలుపెట్టాడు. ఆయా ప్రాంతాలకు వెళుతూ ప్రభు తండ్రి అయిన దేవుడు ఆయనకు తోడై ఉన్నాడు కాబట్టి, తండ్రి అయిన దేవుడు ఆయనకు తోడై ఉన్నాడు. ఎలా తోడై ఉన్నాడంటే అక్కడ ఒక మాట రాసి ఉంటుంది. బాప్తిస్మం ఇవ్వగానే లూకాసు వార్త 4వ అధ్యాయంలో బాప్తిస్మం ఇవ్వగానే ఒక మాట చెప్పబడుతుంది. క్షమించండి, 3వ అధ్యాయంలో, లూకాసు వార్త 3వ అధ్యాయంలో బాప్తిస్మం ఇవ్వగానే ఒక మాట వినపడుతుంటుంది. పరిశుద్ధాత్మ అంటే 22వ వచనం చూడండి, 3వ అధ్యాయం 22. పరిశుద్ధాత్మ శరీరాకారముతో పావురం వలె ఆయన మీదకు వచ్చెను. అప్పుడు నీవు నా ప్రియకుమారుడవు,
తర్వాత ఏముంది? నీ యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దం ఆకాశం నుండి వచ్చెను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఒక కోణంలో గమనిస్తే బాప్తీస అనుభవంలోకి వచ్చిన నీతో ఒక ఆడకూతురుగా, ఒక ఆడపిల్లగా, ఒక మగవాడిగా, ఒక యవనస్తుడైన మగ పిల్లగాడిగా నువ్వు ఉన్నట్లయితే బాప్తీస అనుభవంలోకి వచ్చి, లేదా పరిచారక గణమా, సంఘ పెద్దల, లేదా సేవకులుగైనా నీతో కూడా దేవుడు చెప్పాలా, ఈయన నా ప్రియ కుమారుడు, లేదా ఈమె నా ప్రియ కుమార్తె, ఈమె యందు లేదా ఇతని యందు నేను ఆనందించుచున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ మాట నువ్వు పొందుకోవాలి. అంటే యేసు ప్రభు వారి కంటే అది సాధ్యపడింది. కానీ పాస్టర్ గారు మాకు ఎలా సాధ్యపడుతుందంటే, నీకు కూడా సాధ్యమే. ప్రభు యొక్క మహా ఉచిత కృపను బట్టి నీకు కూడా సాధ్యమే. ఆయన యందు నమ్మకంగా నువ్వు బ్రతికితే ఒక రోజు ఉంటుంది, ఖచ్చితంగా నీకు కూడా సాధ్యమే. అది నీకు కూడా సాధ్యమే. మనంతా కట్టా కొట్టా తెచ్చా పెట్టానని భక్తి అయితే కుదరదు. నమ్మకంగా ఆయనకు సరెండర్ అయిపోయి ఆయన అధికారము నీ సమస్త ప్రవర్తించడం మీద ఒప్పుకొని ప్రభు చెప్పినట్లు కనుక అడుగులు వేస్తూ బ్రతుకుతున్నట్లయితే ఖచ్చితంగా నీవు కూడా అది స్వతంత్రించుకోగలవు. నీకు కూడా ఇస్తాడు నా ప్రభు. ఆయనే పక్షపాతిగాడు. ఇంకా ఆయన ఇంకొక అడుగు ముందుకేసి ఇంకొక మాట చెప్పాడు. యోహాను సువార్త 14వ అధ్యాయం 12వ వచనంలో ప్రభు అంటాడు, నా యందు నేను చెయ్యు క్రియలు నా యందు విశ్వాసం ఉంచువాడును చెయ్యును, వాటికంటే మరి గొప్పవి అతడు చేయనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. ఎవరి యందు విశ్వాసం ఉంచితే, యేసయ్య యందు విశ్వాసం ఉంచితే, యేసయ్య చేసిన పనులే కాదు, యేసయ్య కంటే ఇంకా గొప్ప కార్యాలు చేస్తారని ఆయన నోటితో పలికిన మాట మనం చదువుకున్నాం. మరి ఆయన చెప్పిన మాటను బట్టి గమనిస్తే, మరి తండ్రి అయిన దేవుడు నిన్ను నన్ను ప్రేమిస్తాడుగా. యేసు ప్రభు వారికి ఇచ్చిన కృప నీకు నాకు ఇస్తాడు కదా. ఎవరైతే ఆయన ప్రేమించి ఈ లోకానికి పంపించాడో, ఆ పంపించిన వానికి కొలతలేని అభిషేకం ఇస్తానని కొలతలేని ఆత్మ అతనికి అనుగ్రహింపబడును, లేదంటే నువ్వు ఇష్టపడితే నీకు కూడా అనుగ్రహింపబడినని ఉంది. మరి మాటలు ఉన్నాయి కదా, నువ్వు స్వతంత్రించుకోవడం చేతగాక, దేవుని ఎదుట నమ్మకంగా బ్రతకడం చేతగాక. ఎందుకంటే మనకు అసలు చేత కాదు. మనం మట్టి శరీరంలో ఉన్నాం. ఈ భూమి మనల్ని ఆకర్షిస్తుంటుంది. భూమి అంటే లోకము, లోక సంబంధులు, అలాగే ఆ పద్ధతులు, లోకంలో ఉన్నటువంటి నేత్రాశ, శరీరాశ, జీవోడంబం, ధనాపేక్ష, ఇలాంటివి మనం లాగుతూ ఉంటాయి. ఆ లాగుతున్న దాన్ని మనం కంట్రోల్ చేసుకోవడం ఏ మానవుడి వల్ల కూడా కాదు. కానీ నా ప్రభు యొక్క కృప ద్వారా అది సాధ్యపడుతుంది. ఏది? కంట్రోల్ చేసుకోవటం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డ గమనించండి. ఇక్కడ యేసు ప్రభు వారు బాప్తీస అనుభవంలోకి వచ్చిన తర్వాత ఇక దేవుని పని చేయడం మొదలుపెట్టాడు. దేవుని పని చేయడం మొదలుపెట్టినప్పుడే ఆయా ప్రాంతాలు సంచరిస్తుండగా ఆయన మాటలను బట్టి అనేకులు ప్రభు కృపను బట్టి, తండ్రి అయిన దేవుని యొక్క ఆజ్ఞ చొప్పున యేసయ్య దేవుని మాటలు ప్రకటిస్తూ ఉన్నాడు. తండ్రి అయిన దేవుని దయ చొప్పుననే అనేకులు కూడా రక్షణ అనుభవంలోకి వస్తున్నారు. యేసు ప్రభు వారిని వెంబడిస్తున్నారు. శిష్యరికము చేయాలని తపనతో కొంతమంది తీర్మానం చేసి యేసయ్యను వెంబడిస్తూ ఉన్నారు. బాగా గుర్తుపెట్టుకోవాలి. మనము బాగా గుర్తుపెట్టుకోవాలి. యేసయ్య చెబుతున్నటువంటి మాటలను బట్టి యేసయ్యతో పాటు నడవటానికి ఇష్టపడ్డ వాళ్ళు వస్తున్నారు. అలాగే యేసయ్యతో మేము శిష్యులుగా ఉండాలని కూడా వస్తున్న వాళ్ళు ఉన్నారు. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, యేసయ్యకు నేను శిష్యుడిగా ఉండాలనుకున్న వాళ్ళు మొదటిగా లోబడటం అనేది నేర్చుకోవాలి. ఎందుకంటే తండ్రి అయిన దేవునికి యేసయ్య లోబడ్డాడు. ఆయనకు అధికారం లేదా? ఈ భూమి తండ్రి అయిన దేవుడు ఆలోచన చేసినప్పుడు ఆయన జనతైక కుమారుడైన
యేసుక్రీస్తు వారు వాక్ అనే దేవుడు అన్నమాట. ఈయనకు పేరు వాక్యమైన దేవుడు. మరి ఈయన ఆలోచన చేశాడు. సామెతల గ్రంథం 8వ అధ్యాయంలో యేసయ్య అక్కడ ఉన్నట్టుగా చెబుతాడు. ఎక్కడ? ఈ భూమికి పునాది అనేది వెయ్యబడక మునిపే అసలు ఈ భూమికి పునాది వేయటానికి కూడా ఆలోచన చెప్పిన వాడిని నేనంటూ సామెతల గ్రంథం 8వ అధ్యాయం 21 నుంచి 31 వచనాల భాగంలో యేసు ప్రభు వారు తను పరిచయం చేసుకుంటున్నాడు. ఈ లేఖన కాంచెలో మనం గ్రహించాల్సిన విషయం ఏంటంటే, ఈ భూమికి పునాది వేయబడక మునుపు ఎవరు సమీపించరాని తేజస్సులో తండ్రి అయిన దేవునితో పాటు కుమారుడైన యేసుక్రీస్తు వారు కూడా ఉన్నాడు. ఈ భూమికి పునాది పడటానికి కూడా ఆయనే కారణం. ఈ భూమి మీద భక్త సమాజం అనేది సిద్ధపరచబడటానికి, లేదా తండ్రి అయిన దేవుని పోలికలోకి మనము నిర్మించబడ్డామంటే ఆయన ఆశపడిన దాన్ని బట్టే మనం ఉన్నాం. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు నీకు నాకు ఏదైనా సరే ముందుగానే సమస్తం ఏర్పరచబడిన తర్వాతనే యేసు ప్రభు వారు నిన్ను నన్ను తన స్వహస్తాలతో చేసుకున్నాడు. అన్నీ ఏమో నోటి మాట చొప్పున పలికితే వచ్చాయి. భూమి మీద కనబడుతున్న మొక్కలైనా, పచ్చిక అంటే గడ్డి అయినా, ప్రాకెడి పురుగులైనా, కొన్ని క్రిమి కీటకాలు కూడా ఉంటాయి. వాటి కాడకు వచ్చేసరికి కొంతమంది తెలివిచాట్లు ఉపయోగపెడతారు. దేవుడు తెలిసి ఎందుకు అనుమతించాడంటే, నీకు ఒక విషయం తెలుసా? నీకున్న లివర్లో చేదు అనేది ఉంది. కోడికైనా ప్రతి జంతువుకైనా చేదు అనేది ఉంది లివర్ కాడ. ఆ చేదు అనేది ఉంటేనే నీకు అరుగుదల అనేది సక్రంగా ఉంటుంది. ఆ చేదు అనేది ఉంటేనే నువ్వు ఆరోగ్యవంతుడిగా ఉంటావు. అది పెరిగినా అది తగ్గినా నీకు రోగం అనేది ఉంటుంది. అర్థమవుతుందా? ఈ చేదు లేనటువంటి పక్షి ఏదైనా ఉందంటే పావురం. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. ఆ పావురానికి ఒక్కదానికి తప్ప, మగదైన ఆడదైన పావురానికి తప్ప ఇక అన్నిటిలో చేదు ఉంది. మనిషి అయితే ఇక నిలువెల్ల చేదే. మరి మన దైవజనులు క్రీస్తుదాస్ గారు చెప్పి ఒక పాట రాసుకున్నాడుగా, నిలువెల్ల ఘోరపు విషమేనయ్యా, మనిషిగా పుట్టిన సర్పానయ్యా, విషము విరిచావులే. ప్రభు ఇచ్చిన కృపను బట్టి ఆ దైవజనులు రాసుకున్న పాట. ప్రభువా కాచితివి ఇంతకాలం, దాచితివి ఇంతకాలం, చావైన బ్రతుకైన నీ కొరకే దేవా. ఆయన రాసుకున్న చరణంలో నిలువెల్ల మనిషిలో నా నిలువెల్ల విషం ఉందయ్యా. ఆయనకైతే వాళ్ళ పెద్దలు చేసిన పని బట్టి ఆయన అనుభవం రాశాడు. ఈరోజు మనిషిని మనం పరిశీలించుకుంటే ఏ కోణంలో ఏ దిశగా మన దేహంలో ఉన్న అవయవాలు ఎక్కడైనా ఏ విషయాన్ని బట్టి చూస్తే విషయం లేదంటారా? ఖచ్చితంగా ఉంది. కోపం అనే విషయం, అసూయ అనే విషయం, పక్కనోడు నాశనం అవ్వాలనే విషయం, అవసరం మీద నాశనం అవ్వడానికి ఏయో ప్రయోగాలు చేయటం అనే విషమేది అంతా చేదు కదా. మరి అది మనకు నచ్చదుగా. ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, నీకు జ్వరం వస్తే నువ్వు వేసుకునే మాత్ర కూడా చేదే. ఆ చేదే కనుక నీ దేహంలోకి వెళ్ళకపోతే ఆ జ్వరం నుంచి బయటికి రావు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఆ చేదు ఉంది మనిషిలో. అలాగనే ఇవాళ ప్రపంచం మొత్తం గమనిస్తే ఎలా ఉందంటే అంతా చేదు 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 చేదుమై. ప్రభునందు ప్రియమైన దేవుని మీద గమనించండి. యేసు ప్రభు వారే దేవాది దేవుడైన అంటే తండ్రి అయిన దేవునికి లోబడి ఉన్నాడు. శిష్యరికం చేయాలనుకున్న మనము కూడా ఆయన మాదిరిగా లోబడాలి. అంటే ఆయన్ని మాదిరి చేసుకొని, యేసయ్యకి అన్ని అధికారాలు ఉన్నాయి, ఏదైనా చేయగలడు.
కానీ తండ్రి అయిన దేవుణ్ణి కాస్తంత పొద్దు ఇంకొంచెం కొద్దిసేపట్లో పొద్దు మీద అంటే ఉదయిస్తాడు సూర్యుడు అనుకున్న దానికి ఇంకా నువ్వు చీకటి ఉండగానే ఆయన పెందల కాడనే లేచి కొండకు వెళ్ళి ప్రార్థించెను అని ఉంది. చీకట పడుతుండగానే ఆయన రాత్రి వేళ కొండకు వెళ్ళి రాత్రి అంతా తండ్రి అయిన దేవునితో మాట్లాడుచుండెను అని ఉంది. ఈయనకు అధికారాలు ఉన్నాయిగా, అన్ని అధికారాలు ఉపయోగపెట్టొచ్చుగా, మరి ఎందుకు తండ్రి అయిన దేవునికి ఆయన అన్ని విషయాల్లో లోబడుచున్నాడంటే, ఈరోజు ఈ భూమి మీద సేవక గణం ఉంటే ఆ సేవక గణం కాడ వారు సత్యంలో ప్రతిష్ఠింపబడిన వారై సర్వసంపూర్ణ సత్యం విషయంలో మక్కువ కలిగి అంటే ప్రీతి కలిగి ఇష్టం కలిగి ఏది అపోస్తులు పౌలు లేదంటే మిగతా 12 మంది అపోస్తులు ఏమైతే సిద్ధాంతాన్ని ప్రతిపాదించారో ఏ విషయాల్లో దేవుని మాటలు ప్రకటించారో ఆ కోణంలో ఆ లేఖన కాంతిలో ఉపదేశం అందించబడుతుంటే ఆ దైవజనుల కింద నువ్వు నమ్మకంగా ఏది శిష్యరికం చెయ్యొచ్చు. అలాగ కాకుండా బెడిసి కొట్టేలాగా ఉన్నవాళ్ళైతే నువ్వు వద్దు. లేదు, నీ బుద్ధే సరిలేకపోతే నువ్వు సరి చేసుకో. నీ బుద్ధే సరిగా లేకపోతే నువ్వు సరి చేసుకో. సరి చేసుకుంటే నీవు ధన్యుడవు ధన్యురాలు. లేదు, ఏం చెబితే మేము వినేదేంది, ఏమో చెబితే మేము వినేదేంది, పెద్ద వచ్చాడు అది ఇది అని అనుకుంటే నువ్వే తేడా పడుతావు. రేపొద్దున క్రీస్తు న్యాయపీఠ మీదట గద్దింపు ఎదుర్కొంటావు అంతే. శిష్యరికం చేయాలంటే యేసు ప్రభు వారే మాదిరి. తండ్రి అయిన దేవునికి ఆయన లోబడ్డాడు. ప్రతి విషయాన్ని అడిగాడు, తెలుసుకున్నాడు, ప్రార్థనాపూర్వకంగా మనకు మాదిరి చూపించి గడిపాడు. అలాగే అనేక సంగతులు దేవుని బిడ్డలకు అందించాడు, గొప్ప కార్యాలు చేశాడు. ఇది మాదిరి అన్నమాట. అదే బాటలో 12 మంది అపోస్తులు వచ్చారు. ఒకడైతే డబ్బు సంచి పట్టుకొని దారిలోనే రాలిపోయాడు. మిగతా అతని స్థానంలో ఇంకొక అతను తెచ్చిపెట్టారు. దేవుని చిత్తంలోనే అది కూడా జరిగింది. ఆ తర్వాత పౌలు, ఆయన శిష్యరికంలో తిమోతి, శీల, ఇలా మార్కు అనేకులు వచ్చారు. ఇహలోకాన్ని స్నేహించిన దేమ అనేవాడు కూడా తిరిగి వచ్చాడు. బర్నబా పౌలుకు తగాద పెట్టిన మార్కు కూడా తిరిగి వచ్చాడు. అందరూ వచ్చారు. అందరూ వచ్చి మళ్ళీ పౌలే సరైన మార్గం అని చెప్పని వెంబడించారు. శిష్యరికం చేశారు వాళ్ళు. యేసు ప్రభువాన్ని పౌలు చూడలేదు. అయినా సరే దేవుడు చెప్పిన మాట ప్రకారం అతను క్రమశిక్షణలోకి వచ్చాడు. ఈరోజు సేవ చేయాలి, నేను సేవకుడను, ఒక సేవకుడి కింద సహకారిగా ఉన్నానంటే, నేను సేవ చేయాలనుకుంటున్నానంటే, నేను భక్తి చేయాలనుకుంటున్నానంటే, పరిచారక గణంలో సంఘ పెద్దల గణంలో ఉన్నాను నేనంటే, విశ్వాస గణంలో ఉన్నానంటే ఖచ్చితంగా నీ పైన దైవజనుడు మాదిరిని నువ్వు నడవాల్సిందే. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయంలో మాట ఉంది. అది ఏం మాట అంటే, మీ పైనున్న నాయకుల యొక్క విశ్వాసమును అనుసరించండి. విశ్వాసమును అనుసరించండి అంటే తండ్రి అయిన దేవుడు కుమారుడైన యేసుక్రీస్తు వారికి చెప్పినట్టుగా ఆయన బ్రతికిన పద్ధతులు ఉన్నాయి. ఆ తర్వాత ఆయనను చూసి 12 మంది అపోస్తులు, ఒకడు డబ్బు సంచి చూసి జారిపోయాడు, వాడిని వదిలేశాడు. మిగతా వాళ్ళు 12 మంది, ఇంకొక అతను ప్రార్థనాపూర్వకంగా చేర్చబడ్డాడు. వాళ్ళు అలాగనే అపోస్తుడైన పౌలు, ఆయన శిష్యరికంలో ఉన్నటువంటి మిగతా సేవక గణం, వీళ్ళందరూ సహకారులు కూడా చివరికి ఆడవాళ్ళు మగవాళ్ళు సహకారులుగా ఉన్నారు. వాళ్ళు కూడా మాదిరే మనకి. వాళ్ళకున్న చర స్థిరాస్తులు అమ్మి తెచ్చి పరిశుద్ధుల పాదాల చెంత పెడితే అక్కర్లో ఉన్న వాళ్ళు పంచిపెట్టారు. కొంత అమౌంట్ ఏమో దేవుని సేవలో ఖర్చు పెట్టారు. చివరికి జీవగ్రంథంలో వారి పేర్లు లిఖింపబడతాయని కూడా కృప పొందారు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఇది మాదిరి. ఈ మాదిరిని వ్యతిరేకిస్తూ తృణీకరిస్తూ నాకొకడు అవసరం లేదు అనుకున్నవాడు నంబర్ 1 భ్రష్టుడిగా మారిపోతాడు. నంబర్ 1 భ్రష్టుడిగా మారిపోతాడు. నాకు తెలిసి ఒక అన్నయ్య అన్నాడు, సేవలో చాలా సీనియర్, ఈ కాలనీలో కూడా చాలా చోట్ల 2 చోట్ల 3 చోట్ల కోటాలు కూడా పెట్టాడు. ఏది వాళ్ళతో నేను పరిచయం అయినప్పుడు నేను చెప్పా, నేను అంతకుముందు వాళ్ళకి తెలుసు కాబట్టి నేను పరిచయం ఇలా సేవకుడు అంటే సంతోషించారు.
వాళ్ళతో పాటు కూడా కొన్నాళ్ళు నడిచాను. తర్వాత ప్రభు వద్దంటే ఆగిపోయా. అయితే ఆ వ్యక్తి ఇప్పుడు ఎలా ఉందంటే ఆ వ్యక్తి పరిస్థితి ఇప్పుడు ఎలా ఉందంటే, సంఘాన్ని పోగొట్టుకున్నాడు, సేవ పాడైపోయింది, డబ్బు మీదకి వెళ్ళిపోయింది మైండ్ అంతా. గంటలు ప్రార్థన చేసే వ్యక్తి, గంటలు ప్రార్థన చేసే వ్యక్తి, ఆరాధనలో తైలాభిషేకం అని చెప్పని ఆరాధన కూడా చేస్తాడు. మీకు తెలుసు, అతను పేరైతే చెప్పట్ల, దైవజనుడు కాబట్టి పేరు చెప్పట్ల. ఎవరిదైనా ఒక చెడు విషయం చెప్పేటప్పుడు వాళ్ళ పేర్లు చెప్పను నేను, మంచి అయితే వాళ్ళ పేర్లు చెబుతా. అది దైవజనుల దగ్గర నేను నేర్చుకున్నది, నన్ను అభిషేకించినటువంటి దైవజనుడు ఒఫీరయ్య గారి దగ్గర నేను నేర్చుకున్నది. అది ఆయన దగ్గర ఆయన కూడా అది మంచి అయితే అందరూ వాళ్ళ పేర్లు చెప్పి మరి పరిచయం చేస్తాడు, చెడైతే పేరు చెప్పడు, సంగతి అర్థమయ్యేలాగా చెప్తాడు అంతే. ఇప్పుడు ఆ సహోదరు పరిస్థితి ఎలా ఉందంటే, డబ్బు వ్యామోహం మీదకి వెళ్ళిపోయాడు. నేను అక్కడక్కడ పరీక్షించి అందరిని అడిగి తెలుసుకున్న విషయం ఏంటంటే, మొన్న వినాయకుల నిమజ్జనానికి తన దగ్గర ఉన్న సౌండ్ సిస్టమ్ మొత్తం పెట్టాడని తెలిసింది. ఇప్పుడు చివరికి డబ్బు వ్యామోహంలో పడిపోయి మాంసం వ్యాపారం చేస్తున్న ఇంకేదో చేస్తున్నాడని తెలిసిపోయింది. ఉన్న సంఘం పోయిందని తెలిసి ఏదో కొద్దిగా ఉన్నది. ఒకప్పుడు వేరొక దైవజనుడికి ఈ సంఘం ఇస్తాను అనుకున్నది, ఇప్పుడు అదే సంఘం కోసం ఈయన వెళ్తున్నాడు. నన్ను అడిగాడు, అన్న ప్రార్థన చేయండి ఆ సంఘం వాళ్ళతో మాట్లాడాలని చెప్పని. అంటే ఉన్నది పోగొట్టుకున్నాడు. కారణం ఏందో తెలుసా? వాళ్ళు నాకు పరిచయం అయినప్పుడు చెప్పా, అయ్యా నీకు ఒక మాదిరి కలిగిన సేవకుడు ఉండాలా, ఆ సేవకుడు నువ్వు వెంబడించాలి, ఆ సేవకుని కనుసలను పెరగాల, ఆ సేవకుని యొక్క బోధ అందుకోవాలి, సరిచేయబడటం అనేది నువ్వు కోరుకోవాలి. అట్లా లేకపోతే మాత్రం తేడా పడతారయ్యా వద్దు అంటే, నేను ఇలా పలానా దైవజనుడు వెంబడిస్తున్నాను, మీకు ఇష్టమైతే ఆయన పుస్తకాలు కూడా చదవండి అంటే, మేము 11 మంది ఉన్నాం, మాకు అవసరం లేదు. మేము 11 మంది ఉన్నాం, మాకు అవసరం లేదు, మాకు అన్నీ తెలుసు. నువ్వు చెబుతున్న ఆ దైవజనుడు గురించి చెప్పమాక. వాడు ఒకడు రోస్ట్ మీడియా అని చెప్పని ఎవడో ఏదో ఊరు నుంచి వాడు వీడియో మొత్తం కట్ చేసి కొన్ని ముక్కలు పెడుతుండు ఫేస్బుక్లో, యూట్యూబ్లో. ఆ ముక్కలు విని అసలు సంగతి పక్కన పెట్టి కట్ చేసి అతికిచ్చిన ఆ ముక్కలు విని వీళ్ళ హృదయంలో ఆ దైవజనుడి విషయంలో, నన్ను అభిషేకించిన దైవజనుడి విషయంలోనే వ్యతిరేకతను పెట్టుకున్నారు. అతను తేడా, అతను అట్ట ఇది అని చెప్పని. చివరికి ఎవరు పాడైపోయారు? నన్ను అభిషేకించిన దైవజనుడి యొక్క పుస్తకాలు చదవటం వల్ల, ఆ దైవజనుడి విశ్వాసాన్ని అనుసరించటం వల్ల, ఆ దైవజనుడి యొక్క కనుసరణలో నేను ఉండటం వల్ల, ఆ దైవజనుడి యొక్క శ్రేష్టమైన ఉపదేశం నేను తీసుకోవటం, వినటం వల్ల, బలపడటం వల్ల నేను స్థిరంగానే ఉన్నాను నా ప్రభు కృపను బట్టి. ఇప్పుడు తేడా పడ్డది ఎవరంటే వాళ్ళే. ఆ వాళ్ళు అవసరం లేదు, వాళ్ళు అట్టా ఇట్టాను చివరికి తేడా పడియాలా. లేఖనంలో ఒక మాట ఉంది, అవిశ్వాసి కంటే అంటే అన్యుడు అవిశ్వాసి కంటే వీడు భ్రష్టుడైపోతాడని ఒక మాట ఉంది లేఖనంలో. ఇప్పుడు ఆ టైపుకి వచ్చింది పరిస్థితి. నీకు పైన ఒక నాయకుడు ఉండాలా, నాయకుడు అనేవాడు లేకపోతే నంబర్ 1గా కుప్పకూలిపోవడానికి నువ్వు పునాదులు వేసుకుంటున్నావు. దైవజనుని కనుసన్నలో పెరగటానికి నువ్వు ఒప్పుకోవట్లేదంటే లోబడటం అనేది నీకు ఇష్టం లేదు కాబట్టి దాని యొక్క మంచి ఇలాంటి లోబడని అటువంటి మంచి గుణాలు ఎవడుకుంటాయో తెలుసా? సైతాను గాడికి. వాడికి మోకరించి ప్రార్థన చేయటం అనేది లోబడటానికి గుచ్చు. దేవునికి లోబడకుండా దేవుని మీదే కొంతమంది దేవుని యొక్క పరిశుద్ధ దూతలకు కళ్ళబొల్లి మాటలు చెప్పి వ్యతిరేకంగా రేపి చివరికి కొన్నేమో నిత్య తీర్పుకు చీకటి బిళంలో బంధింపబడి ఉన్నాయి, మరికొన్నేమో వాటితో పాటు మధ్యాకాశానికి త్రోసివేయబడ్డాయి. ఇప్పుడు ఆ మధ్యాకాశంలో త్రోసివేయబడ్డ వాటికి మనకి ఫైర్ అన్నమాట. వైరం ఏదైనా ఉందంటే వాటికి మనకి యుద్ధం జరుగుతుంది. వాడు ఈ లోకంలో కొంతమంది యొక్క అభిరుచులకు తగ్గట్టుగా కొన్ని రూపాలు మార్చుకొని, ఆడగూతురు రూపంలో, మగవాడి రూపంలో ఇదిగో నేనే దేవుడిని అని చెప్పని అవి ఏలుబడి చేస్తున్న ప్రజలను.
ఇవన్నీ త్రోసివేయబడ్డ దూతలు అన్నమాట. చెప్పుకోవడానికి ఏమీ లేదు. నీకోసం నా కోసం నేను ప్రాణం పెడుతున్నాన్నవాడు ఒక్కడే, ఆయన నజరేయుడగు యేసుక్రీస్తు. దావీదు కుమారుడును యోధా గోత్రంలో పుట్టినవాడైన నజరేయుడగు యేసుక్రీస్తు మాత్రమే నీకోసం నా కోసం నేను ప్రాణం పెడుతున్నాన్నాడు. ప్రాణం పెట్టాడు. తిరిగి నా ప్రాణం తీసుకుంటానన్నాడు. తిరిగి ఆ ప్రాణాన్ని పొందుకొని పునరుద్ధానుడై సజీవుడై లేచాడు. ఇప్పుడు నీలో నాలో మన మధ్య కూడా ఉన్నాడు. తండ్రి కుడిపార్శ్వమందుండి మానక నీ కోసం, నీ యోగ క్షేమాల కోసం, నీ ఆధ్యాత్మిక క్షేమాభివృద్ధి కోసం, నీకు కలిగిన స్థిరాస్తులు పసిబిడల మొదలుకొని పెద్దల వారి కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో, నువ్వు ఒక్కడు రక్షించబడ్డావు కాబట్టి, నువ్వు ఒక్కదాన్ని రక్షించబడ్డావు కాబట్టి, నువ్వు ఒక్కదాన్ని నమ్మకంగా దేవునితో నడుస్తున్న దాన్ని బట్టి మిగతా వాళ్ళందరికి కూడా ప్రత్యేకమైన కాపుదల కలుగుతుంది. ఆమేన్, హల్లెలూయా. అదే కనుక నువ్వు ఆయనకు నచ్చకుండా బ్రతికే మాట అయితే పొరపాటును కూడా ఏమి నువ్వు పొందలేవు. యేసు ప్రభు వారికి దగ్గర నేను ప్రార్థన చేస్తున్నాను, ప్రభు వాళ్ళు చేస్తున్నాను, నేను అది చేస్తున్నాను, ఇది చేస్తున్నాను అంటే అంతవాటికి ఓకే. అది తప్పించి మళ్ళీ నేను ఇది కూడా చేస్తున్నానంటే ఏమీ పొందలేవు. ఇక శాపాన్ని, కీడును, నష్టాన్ని, ప్రభు చిత్తం అయితే ప్రాణ నష్టం కూడా, కోలుకోలేనటువంటి చావు దెబ్బలు కూడా తగులుతాయి. డైరెక్ట్గా చెబుతున్నా, మేము అనుభవించాం కాబట్టి చెబుతున్నా మాట. కోలుకోలేనటువంటి చావు దెబ్బలు కూడా తగులుతాయి. ఇక నేను బయటకు వేసేవాడు ఎవడుండు. అసలు ఆయన ఇది రివర్స్ అయితే నువ్వేం చేస్తావు? ఇంకెవరు రక్షిస్తారు నీకు? నువ్వు అనుకుంటాను ఏమి రక్షించు. ఆయన నిలబడితే చాలు పారిపోతాయి. గతంలో కూడా చెప్పాను నేను, నా మీదకి ఇలా రాబోతునేసరికి పలానా నేను చెప్పగలను. కానీ ఎన్నో వాళ్ళు ఏం చేస్తారంటే రోషానికి వచ్చారు మీదకి. లోకంలో అంటారు ఏడవలేక మంగళవారం అని లోకంలో చెబుతారు ఈ సామెత. ఇట్ట వచ్చారన్నమాట. అందుకని ఆ పేర్లు ఏం చెప్పను. గతంలో నేను చెప్పాను, నా మీదకి రాబోతునేసరికి ఏసై వచ్చేసరికి కుక్క కనుక ఒకటి లాగి పాచి కూ 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 అని కూడా మూలుగుతో బారిపోద్ది చూడు, ఆ టైపులో బారిపోయింది. ఆ స్వరాలు నేను విన్నాను. అవి వచ్చి నాతో మాట్లాడుతూ విన్నాను. ఆ తర్వాత నా తండ్రి అయిన దేవుడు, త్రియేక దేవుడైన యేసయ్య నాతో ఉండటం, వాటితో పోరాడటం కూడా నేను చూశాను, విన్నాను. దాన్ని బట్టి ఇంత ధైర్యంగా సాక్ష్యం ఇస్తున్నా. నేను నీకోసం ప్రాణం పెట్టినవాడు యేసయ్యే. నీ పాపాన్ని నేను తొలగిస్తున్నాను, నేను భరిస్తున్నాను అన్నవాడు యేసయ్యే. ఇంకెవడు చెప్పాలి ఆ సాక్ష్యం? నాలో పాపం ఉందని స్థాపించగలవాడు ఎవడ్రా అని చెప్పని ప్రపంచానికి సవాలు వేసిన దేవుడు, అసలైన వాడు, విశ్వ చక్రవర్తి, నీకు నాకు ఆధారమైన వాడు, జన్మత కర్మత అన్ని విషయాల్లో నుంచి విడుదల అనుగ్రహించిన విమోచకుడు, పరిశుద్ధ రక్తాన్ని నీ మీద నా మీద చల్లి రక్షణ వస్త్రాన్ని ఇచ్చి, నీతి వస్త్రాన్ని ఇచ్చి, ప్రశస్త వస్త్రాన్ని ఇచ్చి, ఆయన కృపనిచ్చి, ఆయుష్ను పొడిగించి, ఆరోగ్యం ఇచ్చి, అన్ని విషయాల్లో కీడైన, కలిమైన, కన్నీరైన, వేదనైన, ఇరుకైన, ఇబ్బంది అయిన, నిందలైన, అవమానాలైన, వేదనలైన, ఏ పరిస్థితులైనా చాలిన దేవుడైన నీతో నాతో మనందరితో ఉండి నడిపిస్తున్నవాడు మన ప్రియ ప్రాణేశ్వరుడైన రక్షకుడైన యేసయ్య మాత్రమే. ఆమేన్, హల్లెలూయా. ఆయన మాత్రమే, ఇంకెవరు లేరు. చెప్పుకోవటానికి ఉన్నారు, అంతవాటికి చేతగాక సైలెంట్ కూర్చున్నారు. ప్రభునందు ప్రేమ దేవుని బిడ్డ గమనించండి. ఇక్కడ నువ్వు శిష్యరికం చేయాలనుకుంటే నీకు పైన ఒక నాయకుడు ఉండాల. యేసు ప్రభు వారికే ఉన్నప్పుడు నువ్వెంత యేసు ప్రభు వారి కంటే గొప్పోడు అయింది చెప్పు. 3 మేకులు, ముళ్ళ కిరీటం, కొరడాలు తెచ్చుకుంటా. సిలువ ఎవరో ఒకరు తెచ్చుకుంటారు. ఎందుకంటే ఇది తీసుకొని నేను కోటింగ్ చేయాలన్నది నా ఆశ. ఈరబాదుడేనమాట. నిన్నొక్కదాన్ని, లేదంటే నిన్నొక్కడిని సిలివేస్తా ఈ సమాజానికి, లేదా ప్రపంచం మొత్తాన్ని నిన్నే సిలివేస్తాను నేను. మంచి యేసు ప్రభు వారి కంటే గొప్పవాడిని అనుకుంటే నువ్వు ఆడకూతురువైనా మగవాడివైనా నిన్ను ఖచ్చితంగా సిలివేస్తా. ఆయన ఎలా అయితే శ్రమలు పొందారు అలాగా రాళ్లతో కొట్టి, ముఖాన్ని ఉమ్మేసి, విషపూరితమైన ముళ్ళ కిరీటం పెట్టి, మేకులు కొట్టి, పక్క పీట పొడిసి, గాలాలు లాంటి చండ్రకోలతో నిన్ను ఒక కర్రకు, ఒక కట్టెకు కట్టేసి ఆయన ఏ శ్రమలు అనుభవించాడు లేఖనం ఉంది కాబట్టి అదే రకంగా శ్రమలు అనుమతించి బతికుంటే సిలివేస్తా, లేకపోతే శ్మశానానికే. ఎవడూ లేడు నీతిమంతుడు, ఎవడూ లేడు నీతిమంతుడు, ఒక్కడును లేడు.
అందరూ దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేక దారి తప్పి అందరూ పనికి మాలిన వాళ్ళు అయిపోయారని చెప్పాను లేఖనం. పనికి మాలిన వాళ్ళు అయిపోయారని చెబుతోంది. మరి యేసు ప్రభు వారే నిన్ను రక్షించుకున్న ఆయనే తండ్రి అయిన దేవునికి లోబడితే నువ్వెవడవయ్యా లోబడనంటానికి? నువ్వెవరో అమ్మ లోబడనంటానికి? లోబడకపోతే నువ్వే నష్టపోతావు, మరి ఎవరు నష్టపోరు. లోబడటం వల్ల అపోస్తలుల కార్యంలో మాట ఉంది, దీనులకు అనుగ్రహించబడు కృప. ఆమేన్, హల్లెలూయా. ఆ కృప పొందుకుంటావు. కృప ఉంటే చాలు. ఇక లోబడనోడికి కృప దొరుకుద్దా? కడుపును పుట్టిన కొడుకే తిరుగుబాటు చేస్తా ఉంటే, కూతురే తిరుగుబాటు చేస్తా ఉంటే దుమ్ము కొడతావు. ఎందుకని? నీకు లోబడచలేదని. మరి నిన్ను విమోచించుకున్నవాడు, నువ్వు బ్రతుకున్నావంటే, నీకు ఈ స్థితి కలిగిందంటే ఆధారమైన వాడు నీ మీద చేయి చేసుకోవడానికి అవకాశం లేదా? నిన్ను గాయపరచడానికి అవకాశం లేదా? ఎందుకు గాయపరిచేది? ప్రేమ పెరిగా కాదు, లోబడకపోవటాన్ని బట్టి. ఎందుకు గాయపరిచేది? శ్రేష్టమైన మార్గంలో వెళ్లకుండా దారి తప్పి తిరుగుతూ ఉంటే అప్పుడు దెబ్బలు పడుతూ ఉంటాయి. సామెతల గ్రంథంలో మాట ఉంది, నా కుమారుడా, తండ్రి అంటే దేవుడు అనుగ్రహించు శిక్ష. శిక్ష అంటే రెండు రకాలు. మాట వినకపోతే దెబ్బలు పడేది ఒక రకం. రెండోది ఏంటంటే, పిల్లగాడిని స్కూలుకో కాలేజీకి పంపిస్తే ఏం నేర్చుకుంటారు? విద్యాబుద్ధులు. అది రెండో శిక్ష. శిక్షణ ఉంది, రెండు ఉన్నాయి. రెండిటికి అయ్యే శిక్షణ అనే దానికి ట్రైనింగ్ అంటారు, నేర్చుకోవటం అనేది. కానీ శిక్ష అనే దాంట్లో రెండు రకాలు ఉన్నాయి. మాట వినకపోతే దెబ్బలు పడే శిక్ష ఒకటి ఉంది. రెండవది మంచి మార్గంలో నడిపించేటువంటి ఒక శిక్ష. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రభునందు ప్రేమ దేవుని బిడ్డ గమనించండి. యేసు ప్రభు వారే తండ్రి అయిన దేవునికి లోపడ్డాడు. అపోస్తులు లోపడ్డారు. అపోస్తులను చూసి మిగతా వాళ్ళు శిష్యరికం చేసేవాళ్ళు లోపడ్డారు. ఆ పరిశుద్ధ గ్రంథాన్ని చదివి అలా ఒక ఆధ్యాత్మిక పరిపక్వతలోకి వచ్చి నాకు అన్నీ తెలుసు అనుకుంటున్నా ఒక స్త్రీగా, పురుషుడిగా, యవనస్తురాలుగా ఉన్నట్లయితే నువ్వు కూడా తండ్రి అయిన దేవునికి లోపడాలా, యేసు ప్రభు వారికి లోపడాలి. అలాగనే పరిశుద్ధ గ్రంథాన్ని చదివి దేవుని చేత అభిషేకించబడి ఆ దైవజనులు సత్యంలో ఉన్నట్లయితే వారికి నువ్వు కూడా లోపడాలి. ఒకవేళ నేను సేవకుడు అయ్యా అన్నట్టే నువ్వు సేవకుడు అయితే కావచ్చు. నీ పైన సంఘ కాపరి ఉన్నాడుగా, నీకు నాయకుడు ఉన్నాడుగా, నీ నెత్తి మీద నూనె పోసిన ఆయన ఉన్నాడుగా, ఆయనకు లోబడాలి నువ్వు. లేదంటే నీకు ఒక దైవజనుడు మాదిరిగా చూపిస్తాడు, ఆ దైవజనుడు నువ్వు ఫాలో అవ్వాలి. ఆ దైవజనుడు నువ్వు ఫాలో అయితేనే నువ్వు అన్ని కృప పొందుకోగలుగుతావు. ఆ దైవజనుడు ఫాలో కాలేకపోయావు అనుకో, నీకు ఇవ్వాల్సిన కృప నీకు ఇవ్వడు దేవుడు. ఎందుకో నా సాక్ష్యమే చెబుతాను. 2015 జనవరి 28వ తారీఖున బాప్తీస్ అనుభవంలోకి వచ్చా. ఆనాటి నుంచి ప్రభు కృపలు ఈనాటి వరకు కూడా బయటికి రానంతసేపు, బయటకు వచ్చినా కూడా ఆత్మీయ తల్లిదండ్రుల విషయంలో వాళ్ళ దగ్గర నేను పెరిగాను. వాళ్ళని ఎప్పుడు కూడా అది ఇది అని చెప్పని మాట్లాడలేదు. అప్పుడప్పుడు నాకు నచ్చక పరిచర్య నేను చేయనని చెప్పిన మళ్ళీ దేవుడు తీసుకొచ్చి అక్కడే పెట్టాడు. నేను ఉన్నది వాస్తవంగా ఒప్పుకోవాలి కానీ చెబుతున్నా. అప్పుడప్పుడు కొన్ని పద్ధతులు అంటే సంఘంలో ఉన్న వాళ్ళ పద్ధతులు నచ్చక నేను చేయను అని చెప్పని మానేస్తే నా స్నేహితుడి ద్వారా మాట్లాడి మళ్ళీ ప్రభు కూడా మాట్లాడిచి అక్కడే కూర్చున్నా 5.5 లేదా 6 సంవత్సరాలు. అప్పటి వరకు కూడా ఏం అడగల ఆయన, నువ్వు నన్ను ఎందుకు అభిషేకించట్లేదని అడగల. అప్పుడప్పుడు మా అమ్మ కూడా తొందరపడి, రే అందరూ అభిషేకించబడుతున్నారు, నువ్వేంది అభిషేకానికి పోవట్లేదు అని చెప్పని అడిగేది. దైవజనుడితో తొందరపడి ఇలాగనే మన పెద్దలు మాట్లాడితే తేడా పడ్డారు, ఇప్పుడు తెచ్చింది చాలు, నువ్వు అట్టుండు దేవుడు చూసుకుంటాడని చెప్పని వదిలేశా. వాళ్ళని అదే మాటలతో నచ్చజెప్పి ఆపాను. ఆ తర్వాత నాకు బాప్తిస్మం ఇచ్చిన దైవజనుడు కూడా వెంబడించాను. ఆయన బోధలు కూడా కొన్నాళ్ళు విన్నాను నేను. ఎప్పుడైతే ఈయన బాప్తిస్మం ఇచ్చిన దైవజనుడికి పలానా దైవజనుడు మాదిరి అని చెప్పని తేలంగానే
ఆయనే నన్ను అభిషేకించింది అద్దంకి రంజిత్ ఓఫిరాయ్ గారు. ఆ దైవజనుడు మాదిరి అని తెలియగానే నాకు ఆ దైవజనుడు వాక్యాలు వినాలి ప్రభువా, ఆ దైవజనుడు పుస్తకాలు చదవాలి ప్రభు అని చెప్పని బాప్తిజం ఆయన పలానా అని తెలిసిన కాడి నుంచి ఒక్కొక్క పుస్తకం అన్ని పుస్తకాలు కొనుక్కొని పెట్టుకున్నా. 5వసారి పరిశుద్ధ గ్రంథం చదివేటప్పుడు ఆ పుస్తకాలు చదివా. అంతో ఆ వాక్యాలు నేను వినాలని ప్రార్థన చేసుకున్నాను. ప్రభు నాకు సెల్ ఫోన్ ఇవ్వు, ఆండ్రాయిడ్ సెల్ ఫోన్ ఇప్పించు ప్రభు అని చెప్పాను. నా కుటుంబీకులే ఒకళ్ళు ప్రేరేపించబడి సెల్ ఫోన్ ఇప్పిస్తే ఆ వాక్యాలు విన్నాను. నేను నీకు ఇష్టమైతేనే నాకు ఇవ్వు ప్రభు అని ప్రార్థన చేసుకున్నా. అట్లానే ఇప్పటికైనా సరే బైక్ కూడా ప్రభు దూర ప్రాంతాలకు వెళ్ళి నీ సేవ చేయాలంటే నాకు బైక్ ఇవ్వు, నీ ఇష్టమైతేనంటే ఆయన ఇచ్చింది నాకు అంతే కనిపెట్టా. ఏదైనా సరే ఇప్పటి వరకు ప్రభు కృపలో ఆయన ఇచ్చేంత వరకు కనిపెట్టి ప్రార్థన చేశాను. పాటలైనా అంతే, పాటలు రికార్డింగ్ చేసి క్రైస్తవ ప్రపంచాన్ని పరిచయం చేసే విషయంలో కూడా అంతే. చివరికి ఆ దైవజనుడి యొక్క వాక్యాలు వింటూ వెంబడిస్తుండగా ఒకరోజు కళ చూపిస్తూ ఉన్నాడు. అందరూ ఆయన ముందు వరుసలో కూర్చొని ఆ ముందు వరుసలో ఆయనకు ఎదురుగా నేనే కూర్చొని ఉన్నా. ఆయన బోధ వింటూ ఉన్నాను. అప్పుడు నాకు అర్థమైంది, ఈ దైవజనుడిని నేను వెంబడించాలనుకుంటా. దేవుడు నా ద్వారా చేయాలనుకున్నటువంటి, నన్ను ఉపయోగపెట్టుకొని ఆయన చేయించుకోవాలనుకున్న పని, దానికి కావలసినటువంటి అన్నీ ఈ దైవజనుడి ద్వారా నాకు అందుతీయట్టుకుంటా అని చెప్పని ఆ దైవజనుడి వాక్యాలు వింటూనే ఉన్నాను. ఆ దైవజనుడి యొక్క పుస్తకాలు చదువుతూనే ఉన్నాను. మరో పక్క ఆత్మీయ తండ్రికి ఆత్మీయ తల్లికి వాళ్ళ విషయంలో వాళ్ళకి ఇవ్వాల్సిన 100% గౌరవ మర్యాదలు ఇస్తూనే, వాళ్ళకు లోబడుతూనే, నన్ను బాప్తిస్మ అనుభవంలో తెచ్చిన దైవజనుడిని గౌరవిస్తూనే ఇప్పటికీ కూడా ప్రభు కృపను బట్టి ఎప్పుడన్నా మాట్లాడిన సందర్భాలు విన్న వాళ్ళు ఒకళ్ళు ఇట్లా నువ్వు అప్పుడు అలా మాట్లాడావని చెప్పని మాట్లాడతారు. నేను మాట్లాడింది వాస్తవమే. నా బుద్ధిపూర్వకంగా నేను మాట్లాడిన మాటలు ఏమీ లేవు. ప్రభు అనుమతించిన వాటి విషయంలో నేను మాట్లాడమంటేనే నేను మాట్లాడా. దీంట్లో నేను ఉత్తరవాదిని కాదు. అలా మాట్లాడినా సరే వాళ్ళ మీద వ్యతిరేక భావం లేదు. ఎందుకంటే వాళ్ళైనా నేనైనా ఎప్పుడైనా మొత్తం అందరం కలిసి క్రీస్తు న్యాయపీఠ మీద నిలబడాల. ఆ రోజు ఆయన లెక్క అడుగుతాడు, నన్ను అడుగుతాడు, వాళ్ళని అడుగుతాడు. ఎవరి లెక్క వాళ్ళు చెప్పుకోవాలి. అప్పుడు తేలిపోతిగా ఈ భూమి మీద నా తెలివితేటలన్నీ ఉపయోగించి నేను కరెక్ట్ అనుకుంటే కరెక్ట్ అని అనిపించుకునేలాగా అందరితో చెప్తే వాళ్ళు కూడా కరెక్ట్ అని ముద్రలు వేసిన క్రీస్తు న్యాయపీఠం ఎదుట నా అసలు ముసుగు బయటకు వస్తుంది. అప్పటి వరకు ఈ ప్రపంచానికి, నా చుట్టూ ఉన్న ప్రజలకు నేను ఒక ముసుగు తగిలించుకొని నేను చాలా మంచివాడిని, కొంతమంది అనుకోవచ్చు నేను చాలా మంచిదాన్ని అని చెప్పాను అనమాట. క్రీస్తు న్యాయపీఠం ఎదుట పెద్ద LED స్క్రీన్ ఉంటుంది. నువ్వు ఒప్పుకొని ప్రతిదీ కూడా అక్కడ మొత్తం ప్లే చేస్తాడనమాట. ఎందుకంటే నీ పేరట ఒక పుస్తకం చదవబడింది. రక్షణ పొందిన తర్వాత నువ్వు మంచి చేసినా చెడు చేసినా, పరిచారక గణంగా, సంఘ పెద్దలుగా, లేదంటే సేవకులుగా ఉన్నా, రక్షణ పొందిన కాడి నుంచి మొత్తం ఈ భూమి మీద నువ్వు తీసివేయబడే దరక అప్పుడు దాకా నీ ద్వారా ప్రభు ఏమేం చేయించుకోవాలనుకున్నాడు వాటన్నిటి లిస్టు రాసి ఓ పక్క ఉంటుంది. ఈ మార్గం మధ్యలో ఎక్కడెక్కడ ఏ పొరపాట్లు చేసావో ఆ చేసిన దాన్ని బట్టి ఎంతగా పశ్చాత్తాపడి ప్రభు కృపను పొందుకొని ఆయన రక్తంలో కడగబడ్డావో అవి కొట్టివేయబడతాయి. ఒప్పుకోకుండా కప్పుకున్నవి మాత్రం ఖచ్చితంగా రాసి లెక్క రాశాడు పెడతాడు. రేపు పొద్దున మనందరికి ఒక్కొక్కడు డొక్క బగులుద్ది అనమాట. అబ్బే ఇట్ట అనుకుంటే ఇట్టయితే అనుకోలేదు ప్రభు అంటే దైవజనుల ద్వారా చెప్పిస్తానే ఉన్నాగా నీకు చేసిన పొరపాటు దాచుకున్న దాన్ని బట్టి పశ్చాత్తాపడమని, తిరుగుబాటు చేసిన దాన్ని బట్టి నువ్వేమేం చేసావు, అన్ని విషయాలు దాచిపెట్టుకున్నాయి. ఏవైతే కప్పుకుంటావో, ఏది రాహేలుకు మళ్ళీ ఆకాన్ అనేవాడికి మళ్ళీ ఆకాన్ అనేవాడు శపితమైన దాన్ని తెచ్చి గుంత తీసి లోపల దాచిపెట్టిండు. రాహేలమ్మ బట్టలో ఉన్నటువంటి ఆ మూటలో ఆ విగ్రహాన్ని తెచ్చి దాచిపెట్టి దాని మీద కూర్చుంది. తండ్రితో చెబుతుంది, నాన్న నేను కడగా ఉన్నంటే నెలసరి వచ్చింది నాకు, అందువల్ల నేను నీ ఎదుట నిలబడలేకపోతున్నాను, క్షమించండి. మార్గం మధ్యలోనే రాలింది, ఆడ పూడ్చిపెట్టారో కూడా ఇంతవాడికి అడ్రస్ లేదు. ఆఖాన్ అనేవాడు దాచిపెట్టుకుంటే ఎవడురా అంటే అసలు ఒప్పుకోవట్లా. దేవుడు శ్రమలు అనుమతించి కొంతమంది చచ్చిన తర్వాత దేవుడు మాట్లాడాడు, అబ్బాయ్ మీలో ఒకడు పాపం చేశాడు, శపితమైన దాన్ని తెచ్చిపెట్టుకున్నాడంటే
గోత్రాల వరుసగా 12 గోత్రాలు, అలాగనే 72 మంది పెద్దలు వరుసగా నిలబెట్టి వీళ్ళల్లోనా ప్రభువా చెప్పు వీళ్ళల్లోనా అని చెప్పి అడుగుతూ ఉంటే ఆకానుకు సంబంధించిన గోత్రం, ఆ కుటుంబం పట్టబడింది. ఎవరు ప్రభు ఈ కుటుంబంలో ఎవరు పొరపాటు చేశారంటే ఆకాన్ అనేవాడు. అరే ఇట్రారా ఆకానా, ఇట్రా నిలబడు, నువ్వేనా చేసిందంటే అవునయ్యా, ఎంత పని చేశారు, ఇంతమంది చావు కారణమయ్యా, దేవుడు చెప్పాడుగా శపితమైన తెచ్చిపెట్టుకుంటే దాన్ని బట్టి రాళ్లతో కొట్టి చంపమని, ఈ శిక్ష తగినది, అందరు రండప్ప అని చెప్పని పాళెం వెలుపులకు తీసుకుపోయి రాళ్లతో కొట్టి చంపి వాళ్ళ మీద వీళ్ళు వేసిన రాళ్ళన్నీ గుట్టగా పేర్చారు. ఇప్పటికీ కూడా ఆకాను అతనికి సంబంధించిన కుటుంబీకులందరూ ఒక చోట కుప్పగా వేసి రాళ్ళు పేర్చిన ఆ రాళ్ల కుప్ప అని పేరుంది. భూమి మీద సాక్షార్థంగా కొన్ని విషయాలు ప్రభు గుర్తులుగా ఉంచాడు, తెలియటానికి పరిశుద్ధ గ్రంథంలో కూడా రాసి పెట్టాడు. మరి ఈ భూమి మీద జరిగితే మరి పరలోకంలో ఏడుంటే ఎంత ఉంటాం, మహా ఉంటే 100, 120 ఇంకెంతో ప్రభు చిత్తంలో. ఆ తర్వాత యుగాలు, ఇన్ని సంవత్సరాలు లెక్కలేదు, యుగాలు, ఈ యుగానికి ఇన్ని సంవత్సరాలు అని ఉంది. మనం యేసు ప్రభు వారు పుట్టిన పౌలు గారు ఉన్నటువంటి యుగంలోనే మనం ఉన్నాం. ప్రభు యొక్క రాకడప్పుడు ఈ భూమి అంతమైపోద్ది, క్రొత్త భూమి క్రొత్త ఆకాశం వస్తుంది, అప్పుడు నూతన యుగం అనేది ప్రారంభమవుతుంది. అక్కడి నుంచి మొదలు పెట్టుకుంటే యుగాలు, ఎన్ని వేల లక్షల కోట్ల సంవత్సరాలు తెలియదు. యేసు ప్రభు వారిని చూస్తూ ఆరాధిస్తూ ఆయనతో కలిసి నిత్యరాజ్య పరిపాలన, కొత్త లోకంలో పరిపాలన విభాగంలో ఎంచబడిన వాళ్ళం. తుచ్చమైన వాటి విషయంలో ఏదో కావాలనుకొని ఇంకేదో ఎవరో చెప్పారని వాళ్ళు ఎవరో బలవంతం చేశారు, ఇది చేయకపోతే నేను కొడతానండి, ఆయన అజ్జేస్తానండి అని వీటికి మధ్యపరచబడి వాళ్ళకి వీళ్ళకి భయపడి ఏదో చేద్దామనుకుంటే ఉండవలసిన లోకంలో నీ చోటు లేకుండా పోతుంది. జాగ్రత్త పడితే ధన్యులము. ప్రభు ఇక్కడ సెలవిస్తున్న మాట. ఇంతవాటికి ఉపదేశంలోకి రాల, మనం పునాదుల్లోనే ఉన్నాం. ప్రభు యేసు ప్రభు వారు శిష్యరికం చేశాడు, తండ్రి అయిన దేవునికి శిష్యరికం చేశాడు ఆయన. నువ్వు శిష్యురాలకు ఉండాలనుకుంటే ఖచ్చితంగా నువ్వు ఇది ఫాలో అవ్వాల్సిందే. అసలు విషయంలోకి వద్దాం. ఇక్కడ ఆయన బోధ చేస్తూ ఆయా ప్రాంతాలకు వెళ్తూ ఉంటే అది విన్న ఈ శిష్యులు వచ్చి బాప్తిస్మ ఇచ్చి యోహానుతో అంటున్నారు, ఇదిగో నువ్వు నీ దగ్గర ఇంతకు ముందు ఉన్నాడే, నువ్వు బాప్తిస్మ ఇచ్చావే, అతను అవతల పక్క ఎటు 26వ వచనం, యోర్దానుకు అవతల నీతో ఉన్న ఆయన బాప్తిస్మాలు ఇస్తా ఉన్నాడట, అందరిని రక్షిస్తూ ఉన్నాడట. అనగానే బాప్తిస్మ ఇచ్చి యోహాను గారు ఏమంటున్నాడు, తనకు పరలోకం నుండి అనుగ్రహింపబడితేనే కానీ ఎవడను ఏమీయూ పొందనేరడు. ఈ సాక్ష్యము ఇదే యోహాను సువార్త 1వ అధ్యాయం 3వ అధ్యాయంలో అతడు రాత్రి యందు ఆయన యొద్దకు వచ్చి, ఎవరైనా యూదుల అధికారి అయిన నికోదేము అను పరిసయ్యుడు యేసుప్రభు అని గమనిస్తూ ఉన్నాడు. వచ్చి ఒక రాత్రి పగలైతే అందరూ కనుక్కొని వెలేస్తారని, అందరూ పట్టుకొని వెలేస్తారు, కులంలో నుంచి వెలేస్తారని. ఇప్పుడు ఈరోజు కూడా మనకు ఆ జబ్బు ఉంది చాలా చోట్ల. కులంలో నుంచి వెలేస్తారు, మా ఊడివి కాదని చెప్పని అంటారు. మీ పిల్లల పెళ్ళిళ్ళు ఎట్ట జరిగితే చూస్తామంటారు. అసలు నీ ఇంట్లో ఎవడని చేస్తే మేము ఎవరు రావురా, మేమంతా కావాలనుకుంటే, కులం కావాలనుకుంటే మేము చెప్పినట్టు ఇనో అని చెప్పని అడ్డం తిరిగే మేధావులు లేకపోలేదు. వాళ్ళు చెప్పిన మాటలను బట్టి దిగులుతో వాళ్ళు చెప్పిన సంగతులకు సరెండర్ అయినటువంటి వాళ్ళు లేకపోలేదు. వాళ్ళు చెప్పినట్టు మీరు చెప్పినట్టు వింటాంలే అని చెప్పని రహస్యంగా దేవుని సన్నిధికి వెళ్ళి దేవునిలో గడుపుతూ మరో పక్క బాటంగా కుల పద్ధతులని, ఈ పద్ధతులని వాటిలో పూజలు వాటిలో కూడా కొనసాగుతున్న వాళ్ళు ఉన్నారు ఈరోజు. అలా జాబితాకు సంబంధించిన నేను ఆ రాత్రి వేళ ఆయన దగ్గరికి రహస్యంగా వచ్చి అంటాడు, నువ్వు నిజంగానే దేవుని దగ్గర నుంచి వచ్చావని సంగతి నాకు అర్థమైంది.
దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. బాప్తిస్మిచ్చే యోహాను గారు ఏమంటాడు శిష్యులతో, పరలోకమందున్న ఆయన అక్కడి నుంచి ఏదైనా అధికారం పొందితేనే ఆయన చేయగలడు అన్నాడు. ఇక్కడ యేసు ప్రభువారిని గమనించిన, పరిచర్య మొదలుపెట్టిన తొలి దినాల్లోనే యేసు ప్రభువారిని గమనించినటువంటి ఈ పరిసైడ్ అంటున్నాడు, నువ్వు దేవుని దగ్గర నుంచే వచ్చావని. కొంతమందికి డౌట్ అన్నమాట, ఇతను ఎలా చేస్తున్నాడు ఏందని చెప్పని. ఈ పరిసైలకు తెగకు సంబంధించిన యేసు ప్రభువారిని శోధిస్తా, నువ్వు ఏ అధికారం చొప్పున చేస్తున్నావు అని అడిగారు. సరే బాగానే ఉంది, మీ పిల్లలు ఏ అధికారం చొప్పున ఈ కార్యాలు చేస్తున్నారని అడిగాడు. అక్కడ ఇంకో షరతు కూడా పెట్టాడు, బాప్తిస్మ ఇచ్చు యోహాను ఇచ్చు బాప్తిస్ము పరలోకం నుండి వచ్చిందా లేకపోతే మనుషులు పద్ధతుల నుంచి వచ్చిందని అడిగితే, ఆయన ఇప్పుడు బాప్తిస్మ ఇచ్చే యోహాను మనం తృణీకరించాం కాబట్టి, అతను ప్రవక్త కాదు అన్నాం కాబట్టి జనమంతా రాళ్ళు ఇస్తే చంపుతారు. లేదు ఒకవేళ భూలోకి సంబంధించింది అని అడిగితే మళ్ళీ మనం తేడా అనిపించుకోవాల్సి ఉంటుంది. ఎంత ఎందుకు మాకు తెలియదు అంటే పోద్ది అని చెప్పని, మాకు తెలియదు అన్నారు. అయితే మీకు కూడా నేను సమానం చెప్పను, మాకు తెలియదు అన్నారు. ఆయన కూడా యేసు ప్రభు వారు కూడా నాకు తెలియదు అన్నాడు. ఏ అధికారం చొప్పున చేస్తున్నాను సంగతి నేను చెప్పను మీకు అన్నాడు. ఎందుకంటే వాళ్ళు ఉన్నది ఉన్నట్టు ఒప్పుకొని అడిగితే ఖచ్చితంగా ఈయన కూడా కరెక్ట్గా సమాధానం ఇచ్చేవాడు యేసు ప్రభు వారు. ఈరోజు చాలామంది కూడా ఫలానా దైవజనుడు ఇలా అంట కదా అని చెప్పానంటే దాన్ని ఒప్పుకుంటే అంతకుముందు పలికిన మాటలను బట్టి సిగ్గుచేటు అవుతుంది, నామోషి అవుతుంది. సంగతి తెలుసుకోకుండా ముందుగానే ప్రత్యుత్తరం ఇచ్చిన వాడు తన మూఢత్వాన్ని కనబరుస్తున్నాడు అన్న మాట నెరవేర్చబడుతుంది. కాబట్టి మనం ఫుల్ తేడా అనిపించుకోవాల్సి వస్తుంది. అసలు ఈ గోల్ లేకుండా ప్రారంభంలోని ఏదైతే మనం మెయింటెనెన్స్ చేసామో అదే బారుకు మెయింటైన్ చేస్తే ఏ గోల ఉండదు, ఈ భూమి మీద ఏ గోల ఉండదు. రేపు పొద్దున నిత్యోత్సవంలో ఉంటుంది. అసలు నిత్యోత్సవానికి వెళ్ళే మార్గం దగ్గర గేట్ ఉంటుంది, టోల్ గేట్, అక్కడ ఉంటుంది అసలు గోల. ఒకవేళ నా మాటలు వింటున్న ప్రతి ఎవరికైనా భయం ఉండొచ్చు. ఎందుకంటే కదిలితే క్రీస్తు న్యాయపీఠం అంటున్నాడు. ఏ సేవకుడు కూడా ఈ మాట పలకట్లేదు, ఏ సేవకురాలు కూడా ఈ మాట పలకట్లేదు. ఈయన ఒక్కడే ఎందుకు పలుకుతున్నాడు, ఈ మాటలు ఏదో భయం ఉంటుందని చెప్పని అనుకుంటే మరి నువ్వు భయంతోనే వణుకుతోనే నీ సొంత రక్షణను కొనసాగించాలి. క్రీస్తు న్యాయపీఠం అనేది ప్రభు కృపచేత, అది నాకు అర్థమైంది కాబట్టి ప్రభు అనుమతిస్తుంటేనే ప్రకటిస్తూ ఉన్నాను. నువ్వు అనుకుంటున్న ఆ దైవజనులు ఎవరైనా సరే రేపటి దినాన నేను మీరు అందరము మనమంతా కూడా యేసయ్య ఎదుట వరుసలో నిలబడవలసిన వారమే. ఇలా కరాఖండికి చెబితే సంఘాలు నింపబడవని, వచ్చేవాడు కాస్త చల్లగా జారుకుంటాడని, ఒకవేళ ఉన్నవాడు కూడా ఇంత కఠినంగా ఉంటుందా పరిస్థితి అని వాళ్ళ మనసులో ఒక ఆలోచన, హృదయం ఒక ఆలోచన పెట్టుకొని వస్తూ ఉంటారు యేసు ప్రభు దగ్గరికి. ఇంత కఠినంగా ఉంటే మరి ఇట్లయితే నా వల్ల కాదని ఇంకో సంఘాన్ని మారుస్తారు కానీ మరి క్రీస్తు న్యాయపీఠాన్ని నువ్వు మార్చలేవుగా. నీకేడ నచ్చట్లేదు, గద్దిస్తున్నాడు, ఖండిస్తున్నాడు, క్రీస్తు న్యాయపీఠం ఇలా ఉంటుంది, తీవ్రంగా ఇట్లాంటి పరిస్థితులు ఎదుర్కొంటావని చెప్పని దైవజనుడు నోటిని ప్రభు వాడుకొని మాట్లాడుతున్న మాటను బట్టి నీకు భయం కలిగి నచ్చక ఇంకొక సంఘాన్ని మార్చొచ్చు, అనేక సంఘాలు తిరగవచ్చు నువ్వు. కానీ ఈ భూమి మీద ఎన్ని సంఘాలు తిరిగినా, ఎన్ని సంఘ సేవకుల దగ్గరికి వెళ్ళినా నువ్వు నేను అందరం ఖచ్చితంగా క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలబడాలి. దానిని ఎవడూ మార్చలేడు. మరి అది మార్చగలిగితే చెప్పు. మరి యేసయ్య కూడా కొన్ని మాటలు కఠినంగా, నా శరీరాన్ని మీరు తింటారంటే అమ్మో ఈ మాట ఇంత కఠినంగా ఉందని చెప్పని కొన్ని మాటలు బోధిస్తున్నప్పుడు కొన్ని కఠినంగా తగిలితే కొంతమంది జారుకున్నారు, మేము ఈ శిష్యరికం చేయలేమని. పోయినోడు చరిత్రహీనుడు అయిపోయాడు, ఎక్కడో కలిసిపోయాడు. కానీ మిగతా 12 మందిని యేసు ప్రభు వారు అడిగాడు, ఏంది మరి మీరు కూడా పోతారా అని. నిత్య జీవపు ఓట కలిగినటువంటి మాటలు నీ దగ్గర ఉన్నాయి కాబట్టి నువ్వే చెప్పు ఎక్కడికి పోమంటావో అన్నాడు పేతురు. అసలు ఆయనకి అప్పచెప్పాడు.
నువ్వు చెప్పయ్యా, ఇంతకంటే శ్రేష్టమైన మాటలు ఇంకెక్కడైనా చెబితే అక్కడికి వెళ్తాం, చెప్పు ప్రభు అని యేసు ప్రభు వారినే పేతురు అడిగితే అన్నాడు. పేతురు అడిగాడు, దానికి ప్రభు సమాధానం ఏంటో తెలుసా? సరే, మీ మనసులు కుదురు పడ్డాయి కాబట్టి రండి వెళదాం. ఆయన వెంబడించారు, చరిత్రకెక్కారు. ఒకడేమో నీచుడని చరిత్రకెక్కాడు, మిగతా 11 మంది ఏమో ఘనత కాని చరిత్రకెక్కారు. దేవునికి మహిమ కలుగునుగా. నీకేది కావాలా? పేతురు తీసుకున్న నిర్ణయం కావాలా? అట్లా కాదని ఇక్కడ రాస్తుంది 72 మంది అని. కొంతమంది జారుకున్నారు, 70 మంది 72 మంది ఉన్నారు. వాళ్ళు మచ్చటంగా ప్రభు చెబుతున్న మాట నచ్చక, ప్రభు చెబుతున్నటువంటి మాట నచ్చక వాళ్ళు చల్లగా ఇంక వెళ్ళిపోయారు, వెనక్కి వాళ్ళంతా. అమ్మో, ఇంత కఠినమైన మాట, ఈ మాట సహించలేము, మన వల్ల కాదు అని చెప్పని వాళ్ళు చప్పగా జారుకున్నారు కొంతమంది. ఆ తర్వాత మళ్ళీ కొంతమంది శిష్యులుగా చేర్చబడ్డారు. అది అపోస్తలుల కార్యంలో కనపడుతుంది. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి. నువ్వు ఏది కావాలనుకుంటున్నావో అది ప్రభు కృప ద్వారే వస్తుంది. ఏదైనా నీకు ఏదైనా అధికారం ఇచ్చాడా? అధికారము వాళ్ళు ఇస్తే రాలా. జగతి పునాది వేయబడక మునిపే ప్రభు యొక్క దయా సంకల్పంలో ఏర్పరచబడిన దాన్ని బట్టి, ఆ తరువాత ఆయనకు విధేయత చూపించబడిన దాన్ని బట్టి ప్రభు ఆ కృప ఇచ్చాడు. అందును బట్టి దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నీకైనా ఒకవేళ నా గురించి సాక్ష్యం అడిగితే, జగతి పునాది వేయబడక మునుపు, నా తల్లి గర్భంలో బీజంగా నేను పడక మునుపు, మా పెద్దల యొక్క తిరస్కారాలు అది కాస్త శాపంగా మా తరతరాలు వెంటాడకుండానట్లు ఆయన కృపచేత వెంటాడి నన్ను పట్టుకొని రక్షించుకొని ప్రత్యేకమైన క్రమశిక్షణలోకి తెచ్చుకొని ఆయన పాదాలు పట్టుకొని పెనుగులాడేలాగా. నేను అంత తేలిగ్గా లోబడే వ్యక్తిని కాదు. ఎవరెవరిని ఎలా రివర్స్ చేస్తే, ఎవరెవరిని వ్యతిరేకం చేస్తే నేను ఆయన దగ్గరికి వెళ్తానో అలాగ అందరూ ఎవరెవరిని వారిని రివర్స్ చేసి, తల్లి కావచ్చు, తోడబుట్టిన వాళ్ళు కావచ్చు, సంఘంలో వాళ్ళు కావచ్చు, ఇంకెవరైనా కానీ ఎవరు వ్యతిరేకమైతే, ఎవరు రివర్స్ అయితే, నేను దేవుని సన్నిధిలోకి వెళ్ళి దేవుని పాదాలు గట్టిగా పట్టుకొని ఆయన కోరుకున్నట్టుగా ఆయన యొక్క అనుకున్న పోలికలోకి వస్తాను, భక్తి సాధన చేస్తాను. ఆయనకు బాగా తెలుసు కాబట్టి ఆ రీతిగానే మొత్తాన్ని రివర్స్ చేసుకుంటా, నన్ను ఆయనకు అనుకున్నట్టుగా సరి చేసుకుంటా, ప్రార్థనలు ఎదిగించుకుంటా, వాక్యము చదువుతా, కృపలు పొందుకొని, కృపావరాలు పొందుకొని నేను బాగా చెప్పగలను. నన్ను బాగా ఆయన దగ్గరకు తీసుకువెళ్ళడానికి అంటే ఎవరెవరు సాధనాలుగా మారారంటే బాగా చెప్పగలను. మొదటిగా నన్ను కన్న తల్లి అని చెబుతాను నేను. ఎందుకంటే ప్రారంభంలో కొన్ని మాటలు నాకు గాయమైన మాటలు దేవుడు తగిలేలాగా చేశాడు. ఆ తర్వాత ఇంకొక వ్యక్తి ఎవరంటే ఆ దేవుని ప్రణాళికలో నా జీవిత భాగస్వామికి ఎంచబడిన అమ్మాయి. ఆ వ్యక్తి రివర్స్, అంటే నాకు రివర్స్ కాదు, దేవుని ప్రణాళికకు వ్యతిరేకంగా ఎలా అడుగులు వేస్తున్న సంగతి నాకు తెలుసు. ఆ పరిస్థితులను బట్టి ఇంకా సంఘంలో కొంతమంది అని, వీళ్ళు నాకు పగతో చేసిన పనులు కాదు ఇవి. యోసేపు అన్నాడు, అన్నలు తృణీకారము ఎదురవుతున్నప్పుడు గాయపరచబడ్డాడు, చెరసాల్లో వేదన పొందాడు. కానీ ఓ సమయం వచ్చింది, రోకలు తీసుకొని వచ్చాడు, ధాన్యం కోసం వచ్చారు అన్నలంతా. అప్పుడు యోసేపును తాను వారికి కనబరుచుకొని పరిచయం చేసుకొని అప్పుడు అంటాడు, ఈరోజు మీరందరూ ఆహారం తీసుకోవటానికే, ఇలాగ ఉండటానికి నన్ను ముందుగా ప్రభు ఈ ఐగుప్తులోకి తీసుకొచ్చాడు అన్నాడు. తండ్రి చనిపోయిన తర్వాత అన్నలంతా వీడు మన కీడు చేస్తాడని అనుకుంటున్నప్పుడు భయపడమాకండి, దేవుడు ప్రణాళిక చొప్పున ఇది జరిగింది. మీరంతా కీడుకి ఎంచారు కానీ నా దేవుడు దాన్ని నాకు మేలుగా మార్చాడు.
ఇదిగో నేను మిమ్మును మీ పిల్లలను పోషించదని అన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆ చరిత్ర చదివినప్పుడల్లా నాకు ఏడుపు వస్తుంది. ఎందుకంటే నన్ను నేను తొంగి చూసుకున్నప్పుడు నాకు ఎవరెవరు వ్యతిరేకంగా ఉన్నారు, ఏమి మాటలు, అప్పుడు నాకు అర్థం కాల. వారు ఆ రోజు, ఒకవేళ ఈరోజు ఎవరైనా ఉంటే ఉండొచ్చేమో నాకు తెలియదు, కానీ వ్యతిరేకంగా ఉన్న దాన్ని బట్టి దేవుని మీద ఆనుకోవటమే నాకు నేర్పాడు. ఏం దేవుడు, ఏం వల్లకాడు, ఈ దేవుడు లేదు, ఏం లేదని ఈరిచ్చి నా ఇష్టానుసారంగా బ్రతకటానికి మాత్రం నన్ను పోనీలేదు నా ప్రభు. ఆయన ఆ వ్యతిరేకతలో నుంచి నన్ను పట్టకొచ్చుకున్నాడు కాబట్టి, ఆ వ్యతిరేకతలో ఆయన పాదాలు గట్టిగా పట్టుకోవడం నేర్పాడు కాబట్టి ఈరోజు ప్రభు కృపను బట్టి ఇంత ప్రార్థనైనా, కృప అయినా, అభిషేకమైనా, ఏంది ప్రభు పక్షంగా ఇలా దేవుని పనులు జరగటమైనా, దేవుని సేవలు ఇంత కృపోచొప్పున నడవటమైనా, అది ఆయన కేవలం ఆయన ప్రణాళికలో ఇలా ఈ వ్యక్తులు వ్యతిరేకమైతేనే ఇంత గట్టిగా ప్రార్థన చేయగలుగుతాడు. ఆయనకు తెలుసు ఏ వ్యక్తిని ఎలా మెల్ట్ చేయాలో, ఏ వ్యక్తిని ఎలా దిద్దాలో, ఏ వ్యక్తిని ఎలా సరిచేయాలో, ఏ వ్యక్తి ఆ పాపం నుంచి, ఆ కీడు నుంచి, ఆ శాపం నుంచి విడిపించాలంటే ఈ వ్యక్తి రివర్స్ అయితే, ఈ వ్యక్తి బాగోకుండా ఉంటే, ఈ వ్యక్తి రోగాన పడితే, ఈ ఆస్తి ఇంత నష్టం అయితే, ఆస్తి ఉన్న అనుభవించలేకపోతే ఆర్థిక లావాదేవీలో ఈ వ్యక్తి సరి చేయబడతాడు. నా మీద పూర్తిగా అనుకుంటారు ఈ పరిస్థితులు ఉంటేనే చెప్పని ఆయనకు బాగా తెలుసు కాబట్టి అలాంటి అనుమతులు వస్తూ ఉన్నాయి. నీ జీవితంలో అయినా, నా జీవితంలో, ఎవరి జీవితంలో అయినా బాగా గుర్తుపెట్టుకోవాలి. నాకెందుకంటే మరి నువ్వు దేవుడు చెప్పినట్టుగా నువ్వు లోపడతలేదుగా, దేవుడు అనుకున్నట్టుగా నడిపించమని దేవుడు ఇలా రమ్మంటే రావట్లేదుగా. అందుకే ముక్కు గాలం అన్నమాట. అంటే వ్యవసాయం తెలుసు కాబట్టి, మా నాన్న వ్యవసాయం చేశాడు కాబట్టి, వ్యవసాయానికి సాగుదోలే కోడి దోళ్ళని ఎలా తీసుకొస్తారో నాకు తెలుసు కాబట్టి చెబుతున్నా. ముందు ఒక కాడి కట్టి, అంటే అడ్డంగా ఒక కర్ర, ఆ కోడి దూడ మీద, ఈ కోడి దూడ మీద, లేదా దున్నపోతులైనా, ఆవులైనా, గేదెలైనా సాగదోలటానికి, అంటే నడవటం నేర్పడానికి ఒక అడ్డకర్ర వేసి మెడకు తాడేస్తారు, అటు ఇటు తప్పిపోకుండా. కొన్ని రోజులు అది నడిపిస్తారు. ఆ తర్వాత వెనకమాల చిన్న ట్రాక్టర్ టైరు, లేదంటే చిన్నది ఏదైనా టైర్ కడతాడు, లాక్కుంటా పోతాయి. ఆ కొన్నాళ్ళు నడిచిన తర్వాత ఒక భారం వేస్తారు, దాని మీద ఒక ఇసుక బచ్చాను, మట్టి పోసిన ఒక బస్తా 70 కిలోలో లేదంటే కింట అంత బరువు వచ్చేంత భారం వేసి లాగుతారు. ఆ తర్వాత శగడా బండి కడతారు. ఆ తర్వాత ఆ శగడా బండి కంటే గుర్ర బండి ఉంటుంది చూడు, అట్లానే ఉంటుంది, శగడా బండి అంటారు. దానికి మధ్యలో కాడిమాను అడ్డంగా వేస్తారు, బిగిస్తారు అనమాట, బలంగా లాగటం. అది అయిపోయిన తర్వాత చిన్నది పందె పండుగ సాధన చేయాలంటే చిన్న పండు ఒకటి కట్టి లాగిస్తూ ఉంటారు పొద్దున సాయంత్రం. దాన్ని ఒకదాని ఒకటి సైజులు పెంచుతా లాగిస్తూ ఉంటారు. ఈ లాగిచ్చే క్రమంలో అది మాట వినకుండా తిరుగుబాటు చేసి అడ్డం తిరుగుద్దని, ఆ అడ్డం తిరగకముందే మనకు ముక్కుకి మధ్యలో ఉంది చూడండి, దూలం లాగా ఉంటుంది అనమాట. ఆ ముక్కుకి ఈ ముక్కుకి మధ్యలో దానికి కోడి దూడను చూసినా, మేకను, గొర్రెను చూసినా అది కనపడుతుంది. ఈ దరి నుంచి ఆ దరికి దప్పడంతో, అంటే పెద్ద సూది అనమాట, దాంతో ఒక తాడు వేసి, ఒక తాడు ఆ దరి నుంచి ఈ దరికి లాగి పైన వెనక మెడక కడతారు. ఇది కుడివైపు తిరగాలంటే కుడివైపు తాడు లాగుతాడు, అటు తిరుగుద్ది. ఎడమవైపు తిరగాలంటే ఎడమవైపు తాడు లాగుతాడు, ఇటు తిరుగుద్ది. అసలు ఏ తాడు లేకపోతే స్ట్రైట్గా పోవాలని దానికి ఫాలోయింగ్, అలా నేర్పబడుతుంది వాటికి. ఎందుకో తెలుసా, మాట వినకుండా ఎలా పడితే అలా పోతే ఇలాంటి పరిస్థితి ఇట్లా ఉంటుంది ఒక కోడి దూడకి. కోడి దూడని ఎందుకు తీసుకున్నారు పాస్టర్ గారు అంటే, బైబుల్ అదే మాట రాసి ఉంది, కాడికి లోపడని కోడెకు దెబ్బలు అనేకమైన తగులుతాయి. అది ఇర్మియా గ్రంథంలోనో హెస్కేల్ గ్రంథంలో ఉంది ఆ మాట. కాడికి లోబడని కోడెకు దెబ్బలని, అది మళ్ళాలంటే దాని ముక్కుకు తాడేస్తాడని కూడా ఉంది. ఆ ముక్కుకు తాడు అనే దాన్ని వివరణ చెప్పాలి కాబట్టి ఆ మాట చెబుతున్నా. నీకు ఏదైనా సమస్య ఉందంటే, పిల్లగాడు రివర్స్ అవుతున్నారంటే నువ్వు సరిగా రావట్లా, నీ భర్త నీ మీద రివర్స్ అవుతున్నట్టు నువ్వు సరిగా రావట్లా,
నీ భార్య నీకు రివర్స్ ఉందని నీకు సరిగా రావట్లా. ఏంది నువ్వు కూతురుగా కొడుకుగా నువ్వు ఉంటే నువ్వు నీ తల్లి వచ్చంటే రివర్స్ అవుతున్నట్టే నువ్వు రావట్లా సరిగా. సంఘంలో ఎవరైనా రివర్స్ అవుతున్నట్టు నువ్వు అనుకున్నట్టుగా నిలబడతలేదు, దేవుడు అనుకున్నట్టుగా నువ్వు నిలబడతలే. అదే కారణం. దాన్ని బట్టే నష్టమైన, రోగమైన, ఇరుకైన, ఇబ్బంది అయిన, కన్నీరైనా, ఏ పరిస్థితి అయినా నా ప్రభు అది నాకు నేర్పాడు కాబట్టి వెంటనే ఆయన చెప్పగానే వెంటనే తిరగటం నాకు నేర్పాడు. ఏ మాత్రం చదువుకోను. ఆయన చెప్పిన పనిని బట్టి ఇది కాదురా అన్న దాన్ని బట్టి అది ఎంత నష్టం వచ్చినా సరే నా ప్రభు వద్దన్నాడు కాబట్టి ఇక అంతే, కథం, వదిలేయటమేక. నా ప్రభు వద్దన్నాడు ఇక అది వదిలేయటమేక అంతే. దాంతో ఖండితంగా నేను ఆయన మాటకు లోబడుతున్నాను కాబట్టి ఏదైనా కృప పొందుకున్నాను. ఇది ఇలాంటి అవగాహన లేని పరిస్థితులు అంటే ఈయనకి ఈ అధికారం ఎలా వచ్చిందంటే ఈ బాప్తిస్మిచ్చే యోహాను గారు అన్నాడు పరలోకం నుంచి వచ్చింది అది. గతంలో కూడా చెప్పాను, ఇప్పుడు కూడా నిన్న వాక్యాల్లో కూడా చెప్పిన మాట ఉన్నట్టు ఉన్నది నాకు తెలిసి. 5 తలాంతులోడు 5 సంపాదించాడు, 2 తలాంతులోడు 2 సంపాదించాడు, 1 తలాంతుడు భూమిలో కప్పిపెట్టాడు. ఆడి దగ్గర నుంచి ఆ 1 తలాంతు తీసి 2కి 2 4 సంపాదించిన ఆయనకి ఇలా 10కి 10 5కి 5 10 సంపాదించిన ఆయనకి ఇచ్చాడు. ఈ 4 ఉన్నవాడు అంటున్నాడు, అయ్యా అతగాడికి ఆల్రెడీ 10 తలాంతులు ఉన్నాయంటే అయితే ఏంది, నాకు నచ్చింది కాబట్టి నేను ఇస్తున్నాను. ఈరోజు దైవజనులు వాళ్ళకి ఇవ్వబడిన కృప విషయంలో ఇలాంటి వ్యత్యాసములో కలిగినటువంటి ఆలోచన ఎవరికైనా ఉంటే దేవుడు అనుగ్రహించింది అది. ఏది వ్యత్యాసం అనే ఆలోచనలు కాదు. ఒక దైవజనుడి మీద ఇంత అభిషేకం ఏంటి, ఈ దైవజనుడి ద్వారా ఇటువంటి ప్రభావితంతో కూడిన వాక్య సందేశం ఏంటి, ఈ దైవజనుడు చెబితే ఇలా జరగటం ఏంటంటే దేవుడు ఇచ్చాడు అధికారం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఒకవేళ సేవకుడు ఎవరైనా ఈ మాటల గురించి ఆలోచన చేస్తుంటే నేను ప్రభు కృపను బట్టి ఆయన ఆలోచన చెబుతున్న మాట ఏంటంటే, ఆయన ఆలోచన తీసుకొని చెబుతున్న మాట, నీవు చేయవలసిన పని చేయకపోతే ఇంకొకడు వచ్చాడు అంతే. IFJ అని చెప్పని భారతదేశం కోసం ప్రార్థన చేసే ప్రార్థనా వీరుల గుంపు, దాంట్లో అచ్చంగా సేవకులే ఉంటారు. అయితే ఆ సేవకుల కూటంలో ప్రారంభంలో నేను వెళ్ళా, ఆ తర్వాత నేను వెళ్ళదలుచుకోలేదు కూడా. ప్రారంభంలో నేను ఆ వాక్యాలు విన్నప్పుడు ఇక్కడే BC కాలనీలో సియోన్ అని చెప్పని ఒక సేవకులు, అంటే ఆయన పేరు ఇజ్రాయెల్ పాష్, వాళ్ళు పెంతుకోస్ అనుభవం అన్నమాట. అయితే అక్కడికి జఫన్యా శాస్త్రి గారి వాళ్ళ అన్న లోతరన్ శాస్త్రి ఆయన వచ్చాడు. ఆ రోజు ఆయన వాక్యం అందిస్తే ఒక మాట చెప్పాడు, సేవకుడా నీతో పాటు దేవుని సేవా పనిలోకి కొత్తగా ఒక వ్యక్తి వస్తే అతన్ని చూసి వ్యసన పడమాక, అతని సంఘాన్ని పాడు చేయాలని చెప్పని ప్రయత్నం చేయమాక, అతనుకు నీకు చేతనైతే ప్రార్థన చేసి అతన్ని బలపరిచి వాడుకో ప్రభు అని ప్రార్థన చేయి. అతనికి ఇవ్వబడిన తలాంతులను బట్టి, కృపావరాలను బట్టి, అతని నోటి నుంచి వస్తున్న శ్రేష్టమైన ఉపదేశాన్ని బట్టి నువ్వు వ్యసన పడద్దు, కుళ్ళుకోవద్దు, ఆ సేవను సంఘాన్ని పాడు చేయడానికి ప్రయత్నం చేయొద్దు. కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకో, కొత్తగా నువ్వు ఉన్న ఏరియాలోనే ఒక సేవకుడు వచ్చి సంఘం కట్టుతున్నాడంటే దాన్ని బట్టి నువ్వు సంతోషించు, వ్యసన పడొద్దు. ఎందుకో తెలుసా? వ్యసన పడొద్దు అని చెప్పేది ఎందుకో తెలుసా? నీ ద్వారా దేవుడు అనుకున్న పని, ఆయన దయా సంకల్పం చొప్పున జరగాలనుకున్న పని నీ ద్వారా జరగలేదు కాబట్టి ఇంకొక వ్యక్తిని దేవుడు తెచ్చాడు, పెట్టుకున్నాడు. దాన్ని బట్టి నువ్వు కుళ్ళుకోమాక. సౌలు గనక దావీదు మీద విషపు చూపు నిలిపినట్టుగా ఆ విషపు చూపు అతని మీద ఉంచమాక. ఆ సంఘాన్ని పాడు చేయాలని ప్రయత్నం చేయమాక. చేతనైతే ప్రార్థన సహాయం చేయి,
గలతీ పత్రిక 2వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది. సంఘ పెద్దలనబడిన, సంఘానికి స్తంభాలు, పెద్దలుగా క్షమించండి, సంఘానికి స్తంభాలు ఎంచబడిన కేఫా, యాకోబు, యోహాను వారేమో యూదులకు అపోస్తులుగా ఎంచబడినని ఇక్కడ మాట్లాడుతున్న వ్యక్తి పౌలు. నేనేమో అన్యజనులకు అపోస్తులుడిగా ఎంచబడ్డానని తెలిసి దేవుడు ఈ కృప నాకు అనుగ్రహించాడని వారు బాగుగా గ్రహించి సహకార సూచనగా వారి కుడి చేయి నాకు ఇచ్చి, సహోదరుడా పదాన్ని వెనకాల మేము ఉన్నాం అని చెప్పని నన్ను ప్రోత్సహించారనే మాట ఉంది గలతీ పత్రిక 2వ అధ్యాయం. ఈ పని చేయి చేతనైతే, లేదా నోరు మూసుకొని నీకు ఇచ్చింది ఏదో, నీకు ఇచ్చిన సేవను సంఘాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటా దేవునికి లోబడి నువ్వు సేవ చేయాలి. ఇటువంటి అవగాహన లేని పరిస్థితిని బట్టే చాలామంది కొత్తగా ఎవరైనా సేవకులు వస్తే ఆ సేవను పాడు చేస్తున్నారు, సంఘాలను పాడు చేస్తున్నారు, ఆ సేవకుడు తేడాని ముద్రేస్తున్నారు, అతను అట్లా ఇట్లా అని చెబుతున్నారు, అతను దుర్బోధకుడు అని ముద్రేస్తూ ఉన్నారు. ఈరోజు ఇక్కడ నీ సంఘాన్ని ఇంకేదో కాపాడుకోవాలని నేను చెప్తా. నా ప్రభు కృపను బట్టి నా ప్రభు నాకు నేర్పింది ఒకటి, ఏ సంఘ సభ్యులను అక్రమంగా అమాంసంగా లాక్కోవాలన్న ఉద్దేశం నాకు పొరపాటును కూడా లేదు. ఎందుకంటే అలాంటి పని చేస్తే క్రీస్తు న్యాయపీఠం నన్ను గద్దిస్తుంది, నిత్యత్వాన్ని కోల్పోయే పరిస్థితి కూడా కల్పించుద్ది. దైవ చిత్తంలో ఈ దేవుడు అనుగ్రహించిన ఆ దేవుడు నన్ను సత్యంలో ప్రతిష్ఠించాడు. సర్వసంపూర్ణ సత్య సంబంధమైన అన్ని జనుల మధ్య అపోస్తలత్వమును, ప్రవక్త పరిచర్య, అలాగే సార్వత్రిక సంఘ సంస్కరణ పరిచర్య, అలాగనే పౌలు హృదయంలో ఉన్నటువంటి భారం అందరినీ సంపూర్ణులుగా చేసి దేవుని ఎదురు నిలబెట్టాలి. ఈ దర్శనము అలాగనే 13 లక్షల కంటే గొప్పైన శిష్యులైన సేవక గణాన్ని సిద్ధపరచాలి. పుస్తక రచన, పాటల రచన, ఈ దర్శనం ఇంకా ఉన్నాయి కొన్ని. ఈ దర్శనము ఎవరి హృదయంలో ప్రభు ముందుగానే పెట్టాడో వారు ఏ సంఘాల్లో ఉన్నా కానీ వాళ్ళు తెచ్చుకుంటాడు ప్రభు. దానికి నేను ఉత్తరవాదిని కాను. నా బుద్ధిపూర్వకంగా ఒక సంఘానికి వెళ్ళే వ్యక్తిని, స్త్రీ అయినా పురుషుడైనా, నేను చెడగొట్టి తెచ్చి పెట్టుకుంటే అది నాకు కీడు, నాకు ఎదుగుదల కాదు. రేపొద్దున క్రీస్తు న్యాయపీఠం ఎదుట భయంకరమైన గద్దింపు నేను ఎదుర్కొంటా. నాకు బాగా గ్రహింపు ఉంది. ఆ గ్రహింపు ఉంది కాబట్టే ఇక్కడ స్థానికంగా ఉన్నవాళ్ళే దానికి సాక్షులు. మీరు వినదలుచుకుంటే మీ ఇళ్లలో ఉండి వినండి. ప్రభు మాతో మాట్లాడాడని చెప్పని వినండి, బలపడండి. ఈ విన్న వాక్యాలను బట్టి మీరు వెళుతున్న దైవజనుడు తేడా, అతనికి ఏం తెలియదు, అసలు అది పెద్ద సరుకు లేదు, ఇట్లాంటి మాటలు వాడక వాళ్ళకు లోబడండి. నేను అదే పని చేశా. నేను ఎవరి దగ్గర సర్వసంపూర్ణ సత్య సంబంధమైన సంస్కరణ పరిచర్యలోకి వెళ్లాల్సి ఉందో ఆ దైవజనుడు ఒఫీరే గారు, ఆయన దగ్గర వాక్యాలు విన్నాను, పుస్తకాలు చదివాను, ఆయన సాక్ష్యాలు విన్నాను. అలా అని ప్రభువాలు తీసుకుంటున్నా అక్కడ ఆ దైవజనుడు కించపరచలేదు, తిరగబడలేదు. నువ్వేంది చెప్పేది, నాకు అన్నీ తెలుసు అన్న మాట వాడల. ఇప్పటికీ లోబడే ఉన్నా ప్రభు కృపను బట్టి. ఒకవేళ నా పట్ల కలిగిన నా పట్ల దేవునికి ఉన్నటువంటి ప్రణాళిక వాళ్ళకి అర్థం కాని విషయంలో, అయ్యా నువ్వు చెప్పే ప్రకారం దేవుడు నన్ను పిలవలేదు, నువ్వు అనుకున్న ప్రకారం నన్ను దేవుడు పిలవలేదు, నా పట్ల దేవుని ప్రణాళిక వేరుగా ఉంది, ఇది దైవ చిత్తానికి వ్యతిరేకమన్న మాట మాట్లాడు. అంతవటికే అది నాకు గ్రహింపుకు దేవుడు తెచ్చాడు కాబట్టి ఆ మాట చెప్పా. లేకపోతే ఆయన చెప్పినట్టు నేను లోబడేవాడు. ఆయన అడిగింది ఒకటే, మీ ఊరు వెళ్ళి నువ్వు సేవ చేయాలబ్బాయాను. అది నా దేవుని ప్రణాళిక కాదు, అక్కడ నన్ను కోరుకోలేదని చెప్పాను. ఇదే మాట నేను వాళ్ళతో వ్యతిరేకించిన సంగతి ఇదే, ఇంక తప్ప ఇంకోటి లేదు. దానికి దేవుడే సాక్షి. ఎందుకంటే నేను తేడా మాట్లాడితే రేపు పొద్దున ఈ మాట మాట్లాడావని ఎన్నోవాళ్ళు ఏం చెబుతారుగా క్రీస్తు న్యాయపీఠం ఎదుట. అందుకే దేవుడే సాక్షి అని చెబుతాను. ప్రభునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, ఒకవేళ ఏ దైవజనుడి విషయంలోనైనా సరే అవగాహన లేమనేది ఉంటే, ఏ దైవజనుడికైనా నా ప్రభు కృపను బట్టి సమాధానం ఇది. నువ్వు చెయ్యలేకపోతే నీ ఆ పనిని ఇంకొకటికి అప్పచెబుతాడు. సౌలు విషయంలో సమూయేలు వచ్చి చెప్పాడు, దేవుడు నీ పట్ల
మొదటి సమయాలు 13 నుంచి చూస్తే అవివేక పని చేసావని చెప్పని అసలు తీసేసాడు రా బాబు అన్నాడు. మీ దగ్గర నుంచి సేవ తీసేసేయడం అది జాగ్రత్త పడండి. ఇంకొక దైవజనుడు చూసే, ఇంకొక దైవజనుడు ద్వారా నడిపించబడుతున్న సేవను చూసే, సంఘాన్ని బట్టి, ఉపదేశాలను బట్టి, వాళ్ళ ద్వారా జరుగుతున్న పనులు బట్టి వెసరపడద్దు. చేతనైతే బాప్తిస్మ ఇచ్చి యోహాన్ని అడిగారు, ప్రశ్న అడిగారు, పరలోకం నుంచి వస్తే తప్ప ఇంకెవరు ఇస్తారని చెప్పని. పరిసయుడు కూడా అన్నాడు, నువ్వు దేవుని దగ్గర నుంచి వచ్చావని చెప్పని. సంఘానికి స్తంభాలు గంచబడిన వారు కూడా గ్రహించారు పౌలు కృప పొందాడని, దేవుడు ప్రత్యేకమైన కృపనిచ్చాడని. అందరూ సహకార సూచనగా కుడి చేయించి నడిచారు. నీకు చేతనైతే ఆ పెద్ద మనసు ఉంటే కుడి చేయించి పదా దేవుని పనిలో మనం జత పనివారం అని చెప్పని కుడి చేయి. నన్ను వ్యతిరేకించే వాళ్ళు కూడా, నన్ను అవమానించిన వాళ్ళకు కూడా నేను వాళ్ళ ప్రేమగానే పలకరిస్తాను, ఏమాత్రం ద్వేషం పెట్టుకోరు. ఎందుకో తెలుసా, రేపు పొద్దున అక్కడ చెప్పుకోవాలి వాళ్ళ లెక్కలు. అందుకే నేను వాళ్ళు ఎంత తృణీకరించినా నా ప్రభు చెప్పిన మాట ఒకటే, నువ్వు వెళ్ళిన కాడ నీకు పూదండ్ల పడతాయని గొప్పగా ఊరేగమాక. ఏ పరిస్థితి ఎదురైనా మౌనంగా ఉండు, మిగతా నేను చూసుకుంటా. నా ప్రభు చెప్పిన మాటకు లోపడ్డాను, ఆయన చెప్పినట్టు అడుగులు వేస్తా ఉన్నాను. ఈరోజు నీతో కూడా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. యేసు ప్రభు వారి విషయంలోనే అప్పుడు అభ్యంతరాలు. ఈరోజు దైవజనుల విషయంలో అభ్యంతరాలు లేకుండా ఉండవు. ఎందుకంటే ఇది ఇంకా మిడియాలం కాలం, మిడియాలపు కాలం అన్నమాట. ఇది ప్రభు పాదాలు పట్టుకుందాం. నీకు అర్థం కాకపోతే ముంగుమూరు దేవదాసే గారు చెప్పారు ఒక మాట, ఏ డినామినేషన్ అయినా, ఏ మతమును కానీ, ఏ వ్యక్తిని కానీ తృణీకరించవద్దు, ద్వేషించవద్దు. నీకు తెలియకపోతే దేవుని సన్నిధిలో మోకరిచ్చి దేవుడిని అడుగు, ఆయన చెబుతాడు. ఆ పద్ధతిని నేను ఫాలో అవుతా. ఎవరైనా దైవజనులు నాకు కొత్తగా పరిచయం అయితే ఇతని పట్ల నీ ప్రణాళిక ఏంటి ప్రభు అని అడుగుతా ముందు కూర్చొని. ఇతను సత్యంలో ఉన్నటువంటి, సత్యంలో ప్రతిష్ఠింపబడిన వ్యక్తేనా, సర్వసత్యం విషయంలో రోషం కలిగిన వ్యక్తేనా, లేకపోతే అరాకొర ఇలా సాగుతున్నాడా, లేదంటే వాళ్ళు ఏదన్నా జీవనభృతి అంటే బ్రతకటానికి ఇలాగా చేస్తున్నారా, ఏ కోణంలో వీళ్ళు సేవ చేస్తున్నారని నేను అడుగుతానా. తెలుసుకున్న తర్వాతే నా మాటలు, నా ప్రవర్తన, వాళ్ళ విషయంలో నడుచుకునే విషయాలు, విధానం అంతా ఉంటుంది. పెద్దలు ఇచ్చినటువంటి కొన్ని పద్ధతులు ఉన్నాయి, ఆ పద్ధతుల్లో కొన్ని మాటలు ఉన్నాయి, అవి తీసుకున్నాను కాబట్టి ప్రభు కృపలో నడుస్తూ ఉన్నాను. ప్రభు నీకు కూడా సహాయం చేస్తాడు. ప్రభుకు లోబడు, ప్రభు చెప్పినట్టు అడుగులు వేయి, ఖచ్చితంగా కృప పొందుతావు. ఆమేన్, హల్లెలూయా. రండి ప్రార్థన చేసుకుందాం. ప్రభు పాదాలు పట్టుకొని ప్రభుని అడుగు, ప్రభువా ఇప్పటి వరకు నాలో, నా మనసులో ఉన్న సందేహాల విషయంలో కొన్ని మాత్రం ఈరోజు మీ దాసును ఉపయోగపెట్టుకొని కొన్ని క్లియర్ చేశారు. ఇంకా చాలా సంగతులుంటే దేవుని పాదాలు పట్టుకో, మోకాళ్ళి అడుగు. దేవుని అడిగితే ఖచ్చితంగా వాటిని బట్టబయలు చేస్తాడు, నీకు తెలియపరుస్తాడు. అలా తెలుసుకోకుండా తొందరపడి ఏ విషయంలో, ఏ వ్యక్తి విషయంలో, ఏ సేవకుడి విషయంలో, బోధ విషయంలో కూడా తొందరపడి నిర్ణయాలు చేయమాక. ఎందుకంటే భయంకరమైన గద్దింపు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇంకంతగా ముదిరిపోతే దేవుడు ఈ భూమి మీద ఉండగానే కోపాన్ని కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇక ఆయనకి ఇంకో కోపం రేగితే నీ దగ్గర ఉన్న సేవను కాస్త పీకేసి సేవ తీసేయటం అంటే, సౌలుతో, రాజు అయిన సౌలుతో ఉన్న ఇజ్రాయేల్ ప్రజలను కాస్త చిన్నగా దావీదు వైపు మళ్ళించాడు. అది సేవ తీసేయటం అంటే. నీ దగ్గర ఉన్న సంఘస్థులను చిన్నగా వేరొక దైవజనుడికి అప్పచెబుతున్నాడు అంటే, వాళ్ళు మలుచున్నారంటే ఇక అదే సేవ నీ దగ్గర నుంచి తీసేసాడు అన్నది పూర్తిగా 100% ముద్ర వేసుకో. ఇది కన్ఫర్మ్. ఒక్కొక్కళ్ళు చిన్నగా మలుచున్నారంటే ఇదే సేవ నీ దగ్గర నుంచి తీసేశాడు, ఆ సంఘ బిడ్డలు నీ దగ్గర నుంచి తప్పించేశాడు, దేవుని సంకల్పంలో ఉన్న వ్యక్తికి వాళ్ళని అప్పచెప్పేశాడు. బుద్ధిహీనత నీలో ఉంది, అది సరి చేసుకోవాలా. నేను కరెక్ట్ అని సైతాన్ గాడు వచ్చి చెబుతానే ఉంటాడు నీతో, నువ్వు కరెక్టే, నువ్వేమీ సరి చేసుకోవాల్సిన పని లేదని. కానీ ప్రభు అంటున్నాడు, వాడు సైతాన్ గాడు వేస్తే భ్రమలో చెక్కమాక. ప్రత్యేకపరచబడిన పౌలు బర్నబాల్ని విడగొట్టి చెడగొట్టినోడోడు, దేవుని చేత అభిషేకించబడి గొప్ప కృపావరాలు పొందిన ఇస్కరియోతు యోధా అనే డబ్బు సంచికి బానిసన చేసి నీతిమంతుడైన యేసు ప్రభువుని నేను అప్పచెప్పానని వాడు సాక్ష్యం ఇచ్చి మరి ఉరిపోసుకొని చచ్చాడు. ఆనాడంటే అది జరిగింది. ఈనాడు యెజబెల్ అనే దురాత్మ ఈరోజు సంఘాల్లో పడి అందరినీ భ్రమపరుస్తూ ఉంది, చెడగొడతా ఉంది. అది
తెలిసి తెచ్చి లోకాన్ని తెచ్చి సంఘంలో పెట్టేలా చేస్తూ ఉంది అది. నువ్వు ఎక్కడ చెక్కపడ్డావో ఇదిలించుకుంటే ధన్యురాలువో ధన్యుడవు, సరి చేసుకుంటే ధన్యుడవో ధన్యురాలువు. లేదంటావా దేవుడే జోక్యం చేసుకొని చేయాల్సిన నష్టం చేయకముందే, నువ్వు అనుభవించే కీడు అనుభవించకముందే సరి చేయబడు. దేవుని పాదాలు పట్టుకుందాం. ప్రార్థన. ప్రేమగల మా కన్న తండ్రి యేసయ్యా, నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు. విన్న వాక్యం అర్థమైపోకుండా మా హృదయాలు పదిలపరచండి. మీరు ఇచ్చిన హెచ్చరికలు దేవా, సరి చేసుకోమన్న సంగతులను గ్రహింపులోకి తెచ్చుకొని, ఎక్కడ సరిగా లేమో సరి చేసుకొని, అయా ఎక్కడ మేము హెచ్చరిక నొందవలసి ఉంది అక్కడ హెచ్చరిక నొంది, నువ్వు అనుకున్న పోలికగా మేము మార్చబడినట్లుగా, నువ్వు అనుకున్న రీతిగా సేవ చేయనట్లుగా, సంఘం కట్టినట్లుగా, అయా మాతో పాటు సహదాసులుగా సహసేవకులుగా వచ్చిన వారికి మా వంతుగా మేము చేతనైతే ప్రార్థన సహకారం అందించడమో లేదా వారిని ప్రోత్సహించే రీతిగా మేము ఉండాలయ్యా. అటు కృప కలిగి మేము బ్రతకడానికి కృపను దయచేయండి. కాదని వ్యతిరేకత చేసుకుంటే ఇదిగో సౌలను ఇజ్రాయేలీల మొదటి రాజుకు పట్టిన గతి మాకు పడుతుందయ్యా. అది నాకైనా ఇంకెవరికైనా సరే, ఎవరు కూడా ఈ విషయంలో అయా భేద తారతమ్యాలు ఏమీ లేవు ప్రభు. అందరికీ ఒకటే రీతిగా తీర్పు ఉంటుందయ్యా. సేవకులమైన మాకు 2 రకాల తీర్పులు ఉంటుంది ప్రభు. అయ్యా ఇదిగో నీవిచ్చిన కృపావరాలను బట్టి, తలాంతులను బట్టి, అభిషేకాన్ని బట్టి, నువ్వు ఇస్తున్న వాక్యాలను బట్టి ఎవరైనా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నట్టే, తప్పుడు ప్రచారం చేస్తుంటే వారిని క్షమించు, వారిని క్షమించయ్యా. ఆడగూతురైనా మగవారైనా వారిని క్షమించు అయ్యా. సేవకుల్లో స్త్రీలున్న పురుషులున్న, పరిచారకుల స్త్రీలు పురుషులు, సంఘ పెద్దల స్త్రీలు పురుషులున్న, అయా విశ్వాసుల స్త్రీలు పురుషులున్న వారిని క్షమించు, సరి చేసుకోవడానికి సహాయం చేయి. కృప పొంది నీ కృపలో వర్ధిల్లుటకు కూడా సహాయం చేయమని నీ వాక్యాన్ని హెచ్చించుకుంటూ, నీ నామాన్ని ఘనపరుచుకుంటూ, నా కోసం మా కోసం అన్ని విధాలు ప్రార్థించమని అడిగిన మోకాళ్ళు నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నా. ప్రతి ఒక్కరి అవసరత నీ కృప చేత యేసునామములో తీర్చబడును గాక. నా కోసం, పరిచర్య కోసం అన్ని విధాలు ప్రార్థిస్తున్న వాళ్ళు, విన్నదాన్ని బట్టి ప్రార్థిస్తున్న వాళ్ళు అందరినీ కూడా దీవించండి, బలపరచండి, అభిషేకించి నీ సేవలో గొప్పగా వాడుకోండి ప్రభువా. ఈ వారంలో ఉన్న సంఘ క్రమాలన్నింటిలో మీరు చూడండి, ఘనంగా జరిగించండి. మార్చి 1వ తారీఖున జరిగే కుటుంబ ఆశీర్వాద కూటాన్ని జయకరంగా జరిగించు అయా. పాట టేక్ ఇచ్చి ఉండగా నీకు ఇష్టమైన సంగీతం అతను సమకూర్చున్నట్లుగా నీ చిత్త ప్రకారం పాడటానికి సహాయం చేయండి. కావలసిన ధనం, ఆడియోకి వీడియోకి కడతానికి కావాల్సిన ధనము సహాయం చేయండి ప్రభువా. అయా మరి ఆ పాట రికార్డింగ్ చేసి మ్యూజిక్ డైరెక్టర్తో కూడా నువ్వు మాట్లాడి అయా డబ్బు కట్టే విషయంలో దేవా ఏదైనా తగ్గింపు దేవా తీసుకునేలాగా సహాయం చేయండి అయ్యా. నువ్వు మాత్రమే చేయగలవు. నువ్వు మాట్లాడితే ఎవరైనా లోపడతారయ్యా, వింటారయ్యా, సహాయం చేయండి అయా. LED లైట్లు తీసుకోవాలి అయా. వంట సామానాన్ని ఇదిగో తండ్రి అయా బలిపేటమని ఎన్నో ఉన్నాయి అవసరతలు, కృపచేత సహాయం చేయండి. అలాగే ఇదిగో ప్రభు ఈ సంవత్సరంలో జరిగే పరిచర్య ఇలా ఉంటుందన్నావు అయా. ఇదిగో డిసెంబర్ 31వ తారీఖున ప్రభు ఇదిగో అయా వాచ్ నైట్ సర్వీస్ నేను ఇచ్చే మందిరంలో నువ్వు చేస్తావు అన్నావు ప్రభు. అది నీ చిత్త ప్రకారం జరిగించమని ఈ సంవత్సరంలో, గత సంవత్సరాలు మాకు ఇచ్చిన కుటుంబానికి, పరిచర్యకు, సంఘ బిడ్డలకు, వ్యక్తిగతంగా అన్ని విషయాల్లో ఇచ్చిన వాగ్దానాలు నీ కృపచేత నెరవేర్చవు. నీ చిత్తంలో ఉన్న పాటలన్నీ ప్రభు క్రైస్తవ ప్రపంచానికి అందించిన కృపణది. సమస్త విషయాలు కృపను గురించి నువ్వు మాత్రమే మహిమ పొందమని సంఘ బిడలను, విన్న బిడలను, వినబోతున్న బిడలను, సార్వత్రిక సంఘంలో సకల పరిశుద్ధులను, ఈ ఉపదేశానికి నిర్ణయింపబడ్డ ప్రతి ఒక్కరిని చేతులకు అప్పజేయవచ్చు. వారందరూ శ్రద్ధ, వినయ, భయభక్తులు కలిగి జాగ్రత్తగా విని కృప పొందుకొని సరిచేయబడి కృపలో వర్ధిల్లున్నట్లు సహాయం చేయమని 2 తిమోతి 1:12 ప్రకారం నీ కృపాహస్తాలకు సమస్తమును అప్పజేయవచ్చు. మా ప్రియుడును మా రక్షకుడైన యేసయ్య ఉన్నతనంత శక్తిగల నామమును అడిగి వేడుకొని ప్రార్థించి సమస్తం పొందుకొని నీ కృపాహస్తాలకు సమస్తాన్ని అప్పజెప్పి నేను గొప్ప చేసుకుంటున్నావు మా తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, ఆయన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహాయ సహవాసము సమకూడిన ప్రార్థనలు ఏకీభిస్తున్నా, ప్రభు చిత్త ప్రకారం ఇంకా ఏకీభిస్తున్నా. అలాగే సంఘ బిడ్డలకు, సార్వత్రిక సంఘంలో ఉన్న సకల పరిశుద్ధులకు, అలాగే సేవకులందరికీ కూడా, వారి సంఘాల సేవకులు సమస్తానికి కూడా నిత్యత్వము చేరుపర్యంత సదాకాలము చూడే ఉండి సర్వ సంపూర్ణ సత్యంలో తీసుకొచ్చి సత్య ప్రత్యక్షతనిచ్చి సత్యంలో ప్రతిష్ఠించి ప్రభు అనుకున్న ఘనమైన సేవ అందరి ద్వారా జరిగించి ఆయన మాత్రమే ప్రతి సేవకుని పట్ల, సేవకురాల పట్ల ప్రతి ఒక్కరికి డౌట్లు ఉన్న వాళ్ళందరికీ అవగాహన కలుగు చేసి సత్యమేంటో బట్టబయలు చేసి అందరూ అన్ని విధాల సహకరించుకునేలా చేసి ఆయన అనుకున్న పని క్రీస్తు రాజ్యం ఈ భూమి మీద ఘనముగా కట్టబడి త్రియేక దేవుడైన యేసయ్యను ఘనపరిచేలాగా చేయునుగాక.
అలాగూ చేసిన యేసయ్యకు కృతజ్ఞతాస్తుతి ఘనత మహిమ ప్రభావాలు చెల్లునుగాక. ఆమేన్. యేసు రక్తమునకేచే, ప్రభేసు రక్తమునకేచే, ప్రభేసు నామమున సంపూర్ణమైన విజయం కలుగునుగాక. ఆమేన్. అపవాది వాడి దూతల చీకటి అంధకార శక్తుల క్రియలు అవి ఎంత ప్రమాదకరం మంత్ర ప్రయోగం, వాటన్నిటికీ అనంతనాశనం, సర్వనాశనం, నిత్యనాశనం కలుగునుగాక. యుద్ధము యెహోవాదే. యేసు రక్తమునకే జయము జయము జయము. అందరికీ వందనాలు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ వందనాలు. ప్రభు యొక్క మహా ఉచిత కృప మనందరికీ తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్.